Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఏం చేశారు? జయించారు. జయించకుండా అయితే ఆ యుద్ధం లేదు. ఆ యుద్ధంలో విజయం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులందరితో కూడా యేసు ప్రభు ధోని ఎక్కినప్పుడు జన సమూహంతో చెప్పారు, మనం అద్దరికి వెళ్దామని. వింటున్నారా? జన సమూహంతో చెప్పారు ఏమని? మనం అద్దరికి వెళ్దామని చెప్పారు. కొంచెం ఆలోచించండి. జన సమూహంతో అద్దరికి వెళ్దాం అని ఆయన చెప్పలేదట. వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞాపించారట. ఏం చెప్తున్నారు? ఆజ్ఞాపించారట. ఏమని? అద్దరికి చేరదాము. ఆయన చెప్పలేదట, ఆజ్ఞాపించారట. ఆజ్ఞ వేరు, చెప్పడం వేరు. సరే, బయలుదేరింది ఎంతమంది? శిష్యులు మాత్రమే బయలుదేరారు. ధోనిలో ఉన్నవారే శిష్యులు. హల్లెలూయా. అలా ఆయన శిష్యులకి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు అనుభవపూర్వకంగా నేర్పిస్తారు. అలా బయలుదేరినప్పుడు ఆయన ముందే చెప్పారు మనం అద్దరికి చేరుతామని. ఆ వర్డ్ లోనే ఉంది కన్ఫర్మేషన్, మనం అక్కడికి చేరుతామని. దారిలో తుఫాన్ వచ్చింది. దారిలో వరద వలె తుఫాన్ లేచింది. భయంకరమైన గాలి వీచింది. ప్రయాణం ఇక కొనసాగదేమో అన్న భయం వేసింది. కానీ అక్కడ కూడా వారు పట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఆజ్ఞని, ఆ మాటని. ప్రభు చెప్పారు అనే నిశ్చయత వారికి మరి ఎక్కువ అవ్వాలి. అందులో తగ్గినదే విశ్వాసం. ఆ తుఫాన్ను చూసిన వారిని యేసు ప్రభు గాలిని గద్దించడం కంటే ముందుగానే అల్ప విశ్వాసులారా అన్నారు. అర్థమవుతుందా? ధోని ప్రయాణంలో వెళ్ళడం ఒక ఫిల్టరేషన్ అయితే, ఆ ప్రయాణం చేస్తుండగా వస్తున్న పరిస్థితులను చూసి భయపడడం, ఆగడం లేదా ఆలోచించడం, ఇవన్నీ కూడా ఇంకొక ఫిల్టరేషన్ పాయింట్. సో ఎవ్రీ ఏరియాలో దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు మన కొరకు దేవుడు ఇస్తున్న ఆలోచన మనం స్వీకరిద్దాం. అందుకంటే ముందు ఈ మాటలు మనం కొంచెం మైండ్లోకి ఎక్కించుకుందాం. అవి ఏంటంటే, దేవుడట, యేసు ప్రభు అట, ఇక నెక్స్ట్ జరగబోతుంది, ఇంకా జరగలేదండి. ఇది ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలో రాయించిన ప్రవచనాలు. యేసు ప్రభు తన వారితో కలిసి యుద్ధంకు బయలుదేరుతున్నారట. ఎలాగైతే అద్దరికి చేరదామని చెప్పినప్పుడు ఆ దరికి చేరుట తథ్యమో, యుద్ధంకు వెళ్ళినప్పుడు కూడా యుద్ధం యెహోవాది కనుక విజయం కూడా తథ్యం. విజయం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని అర్థం. ఇక అందులో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. అలా ఉన్న సమయం, జాగ్రత్తగా వినండి, ఆయనతో ఉన్న వారి గురించి మెన్షన్ చేశారు. మనం అదే కదా శనివారం రోజుని రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆయనతో ఉన్న వారికి ఉన్న 3 క్వాలిటీస్ ఏంటేంటి? మొదటిది పిలువబడిన వారు, వెరీ గుడ్. 2 ఏర్పరచబడిన వారు. 3 నమ్మకమైన వారు. ఆమేన్. ఇది జీవితంలో మర్చిపోవద్దు మనం. ఆయనతో ఉన్నవారు అటువంటి వారు కనుక ఆయన ఆ యుద్ధంను గెలిచారట. హల్లెలూయా. అయితే ఆ రోజు మనం ఇంకొక మాట కూడా నేర్చుకున్నాం, నమ్మకత్వానికి పరీక్ష అని. అవునా? నమ్మకత్వానికి పరీక్ష. ఈ నమ్మకత్వానికి పరీక్ష ఇక ప్రయాణంలో ఎలా ఉంటుంది అనే విషయాల్ని కొన్నిటిని మనం చూద్దాం. ఆయనని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం మనం.
ఎలా ప్రేమించాలని నిన్న నేర్చుకున్నాం? ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ పాటిస్తూ ఆయన్ని ప్రేమించాలి అని నేర్చుకున్నాం. ఎవరైతే అలా ప్రేమిస్తారో వారికి దేవుడు తన ఆశీర్వాదాన్ని తను 1000 తరముల వరకు కూడా కరుణని అలా పాస్ చేస్తానని చెప్పారు. అవునా? అంతే కదా నేర్చుకున్నాం. అయితే ఈ రోజు ప్రభు మరి మనకి ఇంకేం నేర్పిస్తున్నారు? రిసీవ్ చేసుకోవడానికి హృదయాల్ని సిద్ధపరచుకుందాం. రండి త్వరగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. మీ నడుములో కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చాలండి. ఈ ఒక్క మాటని ఈరోజు మనం రిసీవ్ చేసుకుందాం. అండ్ ఆ పదంలో మనం నడుద్దాం. అలా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చాలా సింపులే కదా. ఏం చేయాలి? మీ నడుములను కట్టుకోనండి. రెండోది, మీ దీపములు వెలుగుచుండ నీయుడి. ఆమేన్. అంతే. ఆమేన్. ఈ రెండు చేస్తే ఈ రోజు మన పని అయినట్టే. ఆమేన్. 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 ప్రార్థన చేద్దాం. ఇక్కడ మనం అభిషేక్ మన మధ్యలో ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నమ్మకత్వముకు పరీక్ష అని ప్రభా నాయన మీరు చెప్తున్నారు రాజా. స్తోత్రం తండ్రి. ప్రభా నాయన ఏమేమి చేయవలసిన ప్రభా నాయన చెప్తున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో ప్రభా నాయన నడుము కట్టుకొని ప్రభా నాయన మా దీపము తండ్రి నాయన ఎల్లప్పుడూ తండ్రి నాయన స్తోత్రం తండ్రి వెలిగించుకొని ప్రభా నాయన ఉండువాలనుగా తండ్రి నాయన మేము ఉండలాగను తండ్రి నాయన కృప చూపించండి తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ఇంకా ప్రభా వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా తండ్రి స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యము తండ్రి నాయన మా హృదయంలో తండ్రి ఫలింపు వచ్చేలాగా ప్రభా సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నాయన తండ్రి ఎత్తుకుపోతున్న తండ్రి ఏ సాతాను శక్తికి ప్రభా అధికారం లేకుండా తండ్రి నాయన మీరే సహాయం దయచేయమని ఏ చిన్న ప్రార్థన మాదన్ కర్తని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక ఉన్న కొద్ది నిమిషాలు ఎదురు చూసాం కదా. చాలా ఎదురు చూసాం కదా. మేము కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఒక మాట చెప్పనా? పొలం సిద్ధపడకుండా విత్తనం వేయడం వ్యర్థం. హృదయాలు సిద్ధపరచబడకుండా వాక్యం వినడం కూడా వ్యర్థమండి. ఏదో విన్నాం వెళ్ళిపోయాం అన్న అనుభవం మనకు వద్దు. పక్కవారితో చెప్పండి, ఈ రోజు వాక్యం మన జీవితంలో వ్యర్థం అవ్వకూడదు అని. ఈ రోజు వాక్యం మన జీవితంలో వ్యర్థం అవ్వకూడదు. పక్కన ఉన్న వారితో చెయ్యి కలపండి. మీ పక్కన ఉన్న వారితో చెయ్యి కలపండి. అంకుల్కి ఎవరు లేరా? అరే పవన్, అంకుల్ దగ్గర కూర్చో, తాత దగ్గర కూర్చో, చేయి పట్టుకో. రైట్, అలా పట్టుకోండి. అందరు చేయి పట్టుకుని ఉండండి. ఈ రోజు వాక్యం వాళ్ళతో చూసి చెప్పండి అమ్మా. ఈ రోజు వాక్యం మన జీవితంలో వ్యర్థం అవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి, మీరు ఆ మాట పలుకుతున్నప్పుడే వ్యర్థపరచాలని ప్రయత్నం చేసిన అపవాది క్రీడలన్నీ లయమైపోయాయి. మీకు నా మాట అర్థమైందా? వినిపించిందా? అపవాది క్రియలు కాదు, హలో, అపవాది క్రీడలు, ఆటలు. వాడు ఎలా వస్తాడో తెలుసా? వాడి గురించి ఒక్క జోక్ చెప్పుకొని ముందుకెళ్దాం. వాడి ప్లాన్స్ ఎంత అట్టర్ ఫెయిల్యూర్ చూపిస్తా మీకు. ఒక గుంపులో కలుస్తాడు. వాడు ఎలా వస్తాడంటే ఒక గుంపులో కలుస్తాడు. ఒక రోజు అతట దేవుని సింహాసనం ఎదురుగుండా ఉత్తర దిక్కున జరుగుతున్న మహాసభలో దేవదూతలందరితో కలిసే వీడు కూడా వచ్చాడట. అవునా? అప్పుడు ఏ గుంపులో కలిశాడు? దేవదూతల గుంపులో కలిశాడు. దేవుడు నిజానికి వాక్యంలో చాలా క్లియర్ గా
సాతాను అని మెన్షన్ చేశారు కనుక మనం గుర్తుపట్టగలిగాం కానీ, ఓకే, లేకపోతే ఎవరు యోబు గురించి ఆ మాటలు మాట్లాడారో మనకు తెలియకుండేది. ఇప్పుడు మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు అని పలికి పరలోకంలో మన సహోదరులు అని చెప్పుతున్న వారి పేర్లు మనకి మెన్షన్ చేయలేదు కనుక వాళ్ళు ఎవరో మనకి తెలియట్లా. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అలా ఒక గుంపులో చేస్తాడు. అర్థమైందా? ఏం చేస్తాడండి? ఒక గుంపులో చేస్తాడు. చేరి వాడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం వాడి క్రీడ ఇదే. వాడి ప్లాన్స్ అన్ని ఇప్పుడు బట్టబయలు చేస్తున్నారు. ఆమె ఓకే, ఆ గుంపులో చేరి వాడు చేసిన పని ఏంటి, చేస్తున్న పని ఎటువంటిదంటే, ఇప్పుడు చూడండి, ఒక 2 ట్రూప్స్ ఉన్నారనుకోండి. దాంట్లో నాయకుడు గానో లేకపోతే ఎవరో ఒకళ్ళు మెయిన్ పర్సన్ గా ఉండి వాళ్ళు ఏదో ఒక తుంట్ర పని చేశారు అనుకోండి. ఇప్పుడు పేరంతా ఎవరికి వస్తుంది? ఆ ట్రూప్కి వస్తుంది. ఏ అండ్ బి అనుకుందాం. లేదా ఈ క్రికెట్ ఆడడానికి 2 టీమ్స్ వస్తాయి కదా, 2 దేశాల నుంచి రిప్రజెంట్ చేసుకుంటూ. ఓడిపోతున్న టీం ఒకటైతే గెలుస్తున్న టీం ఒకటి ఉంటారు కదా. కానీ ఈ గుంపులో వీడు కూడా చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళ తరపున వీడు ఏదో ఒక పిచ్చి పని చేయడం, వీళ్ళందరి మీదకి అది వచ్చేటట్టు చేయడం. దేవుడికి అది ముందే తెలుసు. అందుకే దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఇంకొక ట్రూప్ లో ఆయన చేస్తారు. ఆయన చేసిన ఘన కార్యం ఆయన హైలైట్ చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాడు చేసే ప్రతి క్రీడను కూడా దేవుడు అన్నగద్రొక్కేరు. నమ్ముతున్న వారు స్తుతించకుండా ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లా అసలు. చెప్పండి, నీ ఆటలు సాగవని. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, నీ ఆటలు నీ ఆటలు సాగవు. ఆమేన్. అర్థమవుతుందా? వాడి ఆటలు సాగవు. ఆమేన్. 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 నీ నడుమును కట్టుకోకుండా వాడు నడుము లూజ్ చేసుకొని తిరుగుతూ ఇంతే నడుము పర్వాలేదు అని చెప్పి చూపిస్తున్న అనుభవం ఇక అయిపోయింది. హల్లెలూయా. సంఘములోనట నడుము వంగిన స్త్రీ వచ్చిందట. యేసు ప్రభు ఫస్ట్ ఆమెను క్లియర్ చేశారు. ఆమేన్. ఆమేన్. పేతురు ఇంటికి వెళ్ళారు. అత్త ప్రాబ్లం ఫస్ట్ క్లియర్ చేశారు. హల్లెలూయా. అలా ఆయన అడుగు పెట్టిన ప్రతి ఏరియా ప్రాబ్లం ఫస్ట్ క్లియర్. ఆమేన్. 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 ఎక్కడ ఆయన అడుగు పెట్టిన ప్రాబ్లం ఫస్ట్ క్లియర్ అవుతుంది. ఆమేన్. 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 కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆమేన్. అర్థమవుతుందా? కొత్త ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి, కానీ అవి నిన్ను కృంగదీయడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 నిన్న నడుము వంగిపోయిన స్థితి నుండి దేవుడు లేవనెత్తిన తర్వాత నడుమును వంగగొట్టడానికి మరలా ప్రయత్నిస్తున్న వాని మీద యుద్ధము చేయడానికి నడుములో బలమును ఇవ్వడానికే దేవుడు చెప్తున్నాడు, నడుము కట్టుకో. ఆమేన్. ఆమేన్. సత్యం అనే దట్టితో నడుము కట్టుకో. ఆమేన్. సత్యం అనే నడుము దట్టి నీకు ఇప్పుడు అవసరం. అబద్ధముతో నడుము వంగిపోయిన ప్రతి అనుభవం చెదరగొట్టబడి నడుములు సత్యముతో కట్టుకొను అనుభవముతో నడవమని ప్రభు చెప్తున్నారు. ఆమేన్. 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 ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతే అర్థమవుతుందా? అయ్యో దేవా, నా చెయ్యంటే నొప్పి, మీకేమైంది? ఎత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఇక కమాన్, దేవుడు చెప్తున్న ఆలోచన మనం రిసీవ్ చేసుకుందాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆ మాట పక్క వారితో చెప్పరా?
మీ దీపములు వెలుగుచుండనీయుడి. అది కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసి మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్పండి. కారణం ఉంది. హలో, కారణం ఉంది. ఆ? ఆ? నీ దేహమునకు దీపము కన్నే గనుక దానిని తేటగా ఉంచుకొనమని చెప్పిన దేవుడు, నువ్వు ఈ రోజు పక్కవాని కళ్ళల్లో చూసి చెప్పుతున్న ఆ క్షణమే ఆమేన్. దీపములు వెలుగుతున్నాయని నమ్మండి. ఆమేన్. 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 ఎవరైనా మిస్ అయ్యారా? ఇందాక కళ్ళల్లోకి చూడకుండా అయితే మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ చూసాము, నీ దీపం వెలిగినీమా. ఆమేన్. 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 ఇక చూడండి, సత్యం అనే తట్టి నడుముకు వచ్చేసింది. ఆమేన్. వెలుగు కళ్ళకి వచ్చింది. ఆమేన్. వెలుగు వస్తే చీకటి ఏమవ్వాలి? పారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సత్యం వస్తే అబద్ధం ఏమవ్వాలి? పారిపోవాలి. పారిపోయిందని చెప్పండి అమ్మా. పారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు విజయం ఎవరిది? మనది. ఆమేన్. 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 ఇలా ఉన్న ప్రపంచంలో ఇక మనం అడుగులు వేస్తున్నప్పుడు ఎదుర్కోబోతున్న కొన్ని సంగతుల్ని చూద్దాం. హల్లెలూయా. రెడీయా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ప్రయాణం? రెడీ? హల్లెలూయా. నీకు అసలు నడువే లేకపోతే, అంటే వంగిన స్థితిలో లేదా పడిపోయిన స్థితితో అయితే, అబద్ధంతో చుట్టుకున్న స్థితి అయితే, ఈ ప్రయాణం ఎప్పుడు అర్థమవుతుంది? ఏమైంది ఇద్దరికి? ఏం చేసుకుంటున్నారు ఇద్దరు? మెసేజ్ల మీద మెసేజ్లు మాకు చెప్పరా? అక్క నిషాక బయలుదేరారా? ఇంకొక 15 minutes. రైట్. నువ్వెందుకు డిస్టర్బ్డ్గా ఉన్నావు? నీ ప్లేస్ మార్చిట్రా. ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. నిషాక్ వస్తే అక్కడ కూర్చుంటారు కదా. ఇట్రా, ప్లేస్ చేసి పెడదాం రా. దారా, మీరు వెనక్కి కూర్చోండి. నాకు ఆ బిడ్డ కనబడట్లేదు. కావాలంటే కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోండి, పర్వాలేదు. లేకపోతే చైర్ తిప్పేద్దాం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం లెగండి అమ్మా. ఒక్క నిమిషం లెగండి. నానా శామ్ బేటా, ఒక్కసారి కొంచెం చైర్ తిప్పుకోవాలి. ఇటు ఫేస్ చేయవా అని మెడ నొప్పి వస్తుంది మమ్మీ. తీనా డ్రమ్ తీసేరా. ఇంకా వెనక్కి పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ఇంకా లాగు, నువ్వు లాగవే, పర్వాలేదు. ఇప్పుడు ఎవరు వెళ్ళరు. నువ్వు కూర్చో, నీ ప్లేస్ లో నువ్వు కూర్చో. కూర్చో. కొంచెం ముందుకు వెళ్తారు. ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే వెళ్తారంట. చాలు, కూర్చో కూర్చో కూర్చో. హాట్ సీట్. రైట్. స్తోత్రం. ఇప్పుడు బాగుందా? మెడ నొప్పి తగ్గిందా? రైట్. ఓకే. ఇప్పుడు వచ్చిన వారు అక్కడ కూర్చుంటారు. ఇంకేమి, అంతే కదా? క్లియరా? రైట్. నాకు నువ్వు దగ్గరగా కావాలి. ఎందుకు అక్కడ కూర్చున్నావు? లేరా ఇక్కడ. నువ్వు నన్ను చూడాలి. కూర్చో. అది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు అందరూ. రైట్. ఓకే, ఇంకా క్లియరా? అసలు నడుమే రెడీ అవ్వకపోతే ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఇంకొకటి, నడుములు కట్టుకొని కనుదృష్టి బాగు చేసుకొని దీపములు వెలిగించుకున్న తర్వాత ఒక ప్రయాణం ఉందట. ఆ ప్రయాణం గురించి ప్రభువు సిద్ధపరమని సంఘమునకు చెప్తుంటే, అసలు గుడ్డితనంలో ఉండిపోయిన అనుభవంలో ఉంచుతూ సంఘమును ఎదగనివ్వకుండా చేస్తున్న ఆటలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
దయచేసి అర్థం చేసుకుందాం. మనం ఉంటున్న సమయం ఎటువంటి సమయం, మనం దేని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు ఎదురు చూస్తేనే మంచిది. ఇంటర్మీడియట్ చదవవలసిన పిల్లలు ఎల్కేజీలో ఎప్పుడు జాయిన్ అవుదాం అని స్కూల్స్ వెతికితే ఎలా ఉంటది? అది కరెక్టేనా? కాలేజ్ వెతకవలసిన పిల్లలు నర్సరీ స్కూల్స్ వెతుక్కుంటుంటే ఎలా? ఆ స్టాండర్డ్ కి ఎలా రీచ్ అవుతాం? నువ్వు ఓపెన్ ఎడ్యుకేషన్ లో ఉన్నా పర్వాలేదమ్మా, కానీ వెళ్ళవలసిన స్టఫ్ అయితే మైండ్ లోకి వెళ్ళాలి కదా, అవునా? ఎందుకు ఈరోజు క్రైస్తవుల జీవితం ఇంకా ఎదుగుదలలోనికి రావట్లేదు అంటే కారణం అదే. ఏది వెతకాలో అది వెతకట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. యూనిట్ 1 ఎగ్జామ్ అయిపోయింది. ఓకే, ఏంటి చెప్పండి? అయ్యగారిని మనం ఎంతో కష్టపడి లక్షలు డొనేషన్ కట్టి జాయిన్ చేసాం. ఆ యూనిట్ 1కి చదవలేదు సరిగా, ఎగ్జామ్ సరిగా రాయలా, ఫెయిల్ అవుతాడా లేదా? సరే ఫెయిల్ అయ్యాడు. తర్వాత చదువురా అని అవకాశం ఇస్తే యూనిట్ 1 చదువుతున్నాడండి ఇప్పుడు. ఏమంటే అప్పుడు ఆ క్వశ్చన్స్ వచ్చినాయట. వీడు వచ్చి నిలబడిందేమో ఫైనల్ ఎగ్జామ్ టైంలో. ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు ఏ టైం అవుతుంది? ఫైనల్ ఎగ్జామ్సే కదా, ఇప్పుడు కరెక్టే కదా చెప్తుంది. ఫైనల్ ఎగ్జామ్ పీరియడ్ దాకా వచ్చి కాలమును బట్టి చూస్తే మార్చ్ ఎగ్జామ్స్ అవ్వాలి, ఫైనల్ ఎగ్జామ్స్. వీడు మైండ్ సెట్ ఎక్కడ ఆగిపోయింది తెలుసా? ఫస్ట్ యూనిట్ ఎప్పుడు అవుతాయి? ఇంచుమించు ఒక సెప్టెంబర్ వేసుకోండి, అంతేనా? జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో ఫస్ట్ యూనిట్ అవుతుంది. వీడు మైండ్ సెట్ అక్కడ ఆగిపోయింది. ఏమంటే వాడికి ఆ క్వశ్చన్ పేపరే గుర్తుంది. అలా క్రైస్తవ జీవితం కూడా క్రిస్మస్, ఈస్టర్లో ఆగిపోయినాయి. అది యూనిట్ ఎగ్జామ్ నానా. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ టైం వచ్చింది. రాకడ కొరకు ఎదురు చూడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్. యూనిట్ ఎగ్జామ్ నుంచి మైండ్ సెట్ మార్చుకొని ఫైనల్ ఎగ్జామ్ కి రా. ఈ విషయం ఎరిగి కరెక్ట్ గా 1 month చదివితే కూడా ఎగ్జామినేషన్ సూపర్ గా రాయొచ్చు. మా అందరూ టీచర్సే కదా, ఇంకొంచెం యాక్టివ్ అవ్వచ్చు కదా. అబద్ధమైనట్టు చూస్తారే. కరెక్ట్, గట్టి చెప్పు. సూపర్. పరలోకానికి వినపడి ఉంటదిరా. ఇంకా అర్థమవుతుందా నేను చెప్తున్న విషయం? ప్రభు నడుం కట్టుకొని దీపములు వెలుగుచున్న నీయుడి అని చెప్పిన మాటలు 2000 సంవత్సరముల క్రితమే చెప్పిన మాట, ఈరోజు కొత్తగా చెప్పిన మాట కాదు. మరి ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు నాన్న ఇది? కమాన్ వెళ్దాం. 36 లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనము. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. చాలండి. ఏ సందర్భం అండి ఇది? దేని గురించి చెప్తున్నారు? హలో, పెండ్లి విందును గురించి చెప్తున్నారు. ఏ పెండ్లి విందు? ఎత్తబడే సంఘం గురించి కాదా? కాదా? ఆమేన్. ఇంకా నా కన్నులు కనపడట్లేదు, ఇంకా నేను గుడ్డితనంలోనే ఉన్నాను. ఎప్పుడు రెడీ అవుతావు నానా? ఇంకా సత్యం ఏంటో వెతుకుతూనే ఉన్నాయి. ఎప్పుడు కట్టుకుంటావు నానా? నడుము ఎప్పుడు నిలుపుకుంటావు? పరుగులు ఎప్పుడు పెడతావు? లోకములో ఆశల్లో ఉన్నంత వరకు అబద్ధం నుండి వేరుపడట సాధ్యం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము అని అర్థం కాకుండా సత్యం వైపు పరిగెట్టుట సాధ్యం కాదు.
ఇది ఎటువంటిదో చెప్పనా? అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఒక అనుభవం ఉంటుంది. నీళ్ళల్లోనే బిడ్డ తిరుగుతున్న అనుభవం. కానీ డెలివరీ అయిన తర్వాత నీళ్ళల్లోనే ఉంటే మునిగిపోతారు. వినాల, వినండి, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి గర్భంలో ఒక పిండం ఉంటే ఏ ఎన్వైరన్మెంట్ లో ఉంటదండి ఆ బిడ్డ? వాటర్ లో ఉంటది. మీరు డెలివరీ అయిన తర్వాత బిడ్డను వాటర్ లోనే కదా ముందున్నావు, ముంచేయండి, ఏమవుతుంది? అదేంటది? ఇంతకుముందు వాటర్ తెలుసు కదా. వన్స్ డెలివర్డ్ మళ్ళీ వెనక్కి వెళ్ళని వీల్లేదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 పోనీ ఈ శరీరం విడిచిపెట్టి చనిపోయిన తర్వాత నేనంటాను అది కూడా ఒక డెలివరీయే. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరం నుంచి విడుదల దొరకడం కూడా ఒక డెలివరీయే. హల్లెలూయా. ఆమేన్. ఎలాగైతే ఆ వాటర్ అనుభవంలో నుండి ఈ ఎయిర్, ఈ కాస్మోస్ అనుభవంలోకి వచ్చాము, ఇందులో నుండి అగ్ని అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అర్థమవుతుందా? సో వెనక్కి వెళ్ళి వేస్ట్. హలో, వెనక్కి వెళ్ళి వేస్ట్ నానా. దేవదూతల కంటే కొంచెం తక్కువగానే చేయబడ్డాం, కానీ ఆయన దేవదూతలను ఎలా చేశారు? వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను చేశారు. ఇప్పుడు నువ్వు ఆ దేవదూతలకి కూడా అధిపతిగా ఉండబోతున్నావు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు వాయువు కంటే, నువ్వు అగ్ని కంటే నువ్వు అధికంగా ఉండబోతున్నావు. ఆమేన్. అగ్ని జ్వాలలు ఆర్పజాలని రీతిగా వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అపవాది కోల్పోయిన ఏరియా ఏదో తెలుసా? ఆ కెరూబుల మధ్య తిరుగుతున్న అనుభవమే కోల్పోయాడు. ఆ అగ్నికి వాడు తాళలేడు. హల్లెలూయా. కానీ అదే ఏరియాలో మండుతున్న రాళ్లను దేవుడు తీసుకుని పెట్టాలని ఆశపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ అనుభవాలన్నీ లోకాన్ని విడిచిపెట్టకపోతే రావు. నువ్వు క్రీస్తులోనికి అడుగు పెట్టడం లోకం నుండి డెలివరీ అయ్యి ఎంటర్ అవ్వాలి నానా. అర్థమవుతుందా? గర్భంలోనే ఒక బిడ్డ ఉండిపోతే ఏమవుతుందండి? డెత్. తర్వాత ఏమవుతుంది? ఆ బాడీని ఏమంటాం? కుళ్ళిపోయిన శరీరంతో, ఎందుకు పనికిరాని అనుభవంతో ఉంటుంది. మరి 9 నెలల ప్రయాణం వ్యర్థం కాలేదా? వ్యర్థం కాలేదా? మన జీవితాలు అలా అవ్వకూడదు. ఆమేన్. ఆమేన్. నువ్వు నడుము కట్టుకొని, నువ్వు కన్నులు తెరుచుకొని, దీపంలో వెలిగించుకొని వెళ్ళవలసిన నెక్స్ట్ ప్రయాణం ఏంటి అంటే పెళ్లి విందుకే. ఆమేన్. ఆమేన్. నువ్వు ఆ అనుభవం దాకా అడుగులు వేసి ఇక ఎదురు చూపు కొరకు సిద్ధపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ సిద్ధపాటు ఇంకా సంఘమునకు రాకపోతే ఏం స్థితి అది? నీకు అర్థమవుతుందరా? ఏం స్థితి నాన్నది? సో పరిస్థితులు మార్పు రావాలి. ఆమేన్. దాని కొరకు ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. లక్కీ ప్రేయర్ చేయనా? స్తోత్రం, స్తోత్రం తండ్రి దేవా. అయ్యా, అయ్యా మేము సిద్ధపడుతున్నప్పుడు తండ్రి అయ్యా అక్కడే ఉండిపోకుండా తండ్రి దేవా అయ్యా మేము డెలివర్ అవుటకు సహాయం చేయండి తండ్రి దేవా. అయ్యా అగ్ని కంటెను వాయువు కంటెను తండ్రి ఇంకా అధికముగా మేము ఉండటం సహాయం చేయండి అయ్యా. కుళ్ళిపోయిన స్థితి అయ్యా,
చనిపోయిన స్థితి లేకుండా తండ్రి దేవ అయా జీవముతో మీ చిత్తం చేయుటకు అయా మీకోసం పరుగులెత్తుటకు తండ్రి దేవ అయ్యా మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇప్పుడు వాక్యం వింటుండగా తండ్రి అయ్యా అది మాలో క్రియ చేయుటకు నిజంగానే తండ్రి ప్రతి ఒక్కరం అయ్యా డెలివరెన్స్ పొందుటకు తండ్రి దేవ అయ్యా మా బంధకాల్లో నుంచి అయ్యా ఈ శరీరం నుంచి తండ్రి దేవ మేము డెలివరెన్స్ పొంది అయ్యా మీ దగ్గర చేరటకు సహాయం చేసి నడిపిస్తారని మేము నమ్ముతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. 40వ వచనం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనము. ఆ, మీరు అనుకొనని గడియలో ఆ, మనుష్య కుమారుడు వచ్చును ఆ, గనుక ఆ. మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. చాలు. ఇక ట్విస్ట్ ఏంటి? వచ్చువాడు తప్పక వచ్చును, సిద్ధపడిన వారు నడుములు కట్టుకున్నాం. అంతే కదా. ఎగ్జాంపుల్, ఈరోజు ప్రేయర్ మీటింగ్ మనం అందరం రెడీగా లేమా? యా నాన్న రెడీగా ఉన్నామా లేదు? ఎప్పటి నుంచి తయారై కూర్చున్నాం? మేము కూడా తయారయ్యాము. కానీ ఒక అనుభవం దేవుడు నేర్పించడానికి ఈరోజు టైం మనకి ఇచ్చారు అంటే మీరు నమ్ముతారా? ఆమేన్. ప్రతి దాని నుంచి కూడా దేవుడు ఒక పాఠం మనకి నేర్పిస్తారు. అలా వెనక్కి ఇలా ఒరగమనండి, మెడ నొప్పి వస్తుంది. ఒక పిల్లో అయినా ఇవ్వండి మేడం. ఆ, జాగ్రత్త. వినండి, టాపిక్ ఏంటో తెలుసా? ఆయన ఏ సమయం వస్తారో తెలియదు నానా. చెప్పండి పక్కవారితో. ఆయన ఏ సమయంలో వస్తారో తెలీదు. ఆయన ఏ సమయంలో అయితే వస్తారో ఏం తెలీదు. చెప్తున్నారో తెలుసా? మరి ఏం చెయ్యాలని చెప్తున్నారో చదవండి. 38 చదువురా. లూకాసు వార్త 12వ అధ్యాయం 38వ వచనము. ఆ, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. హల్లెలూయా. మనకి 4వ జామున ఉండడమే కష్టంగా ఉంది. ఇక 2వ జామునను 3వ జామునను మెలకుగా ఉండే అనుభవం ఎప్పుడు బిడ్డ? యారా నవ్వుకుంటున్నావు? ఎదురు చూపు పెరగాల. నిద్రపోతున్న సమయం నిద్ర రావడం తప్ప అండి? తప్పు కాదండి, కానీ పెళ్లి కుమారుడు వచ్చే వేళ అండి. వింటున్నారా? సిద్ధపడిన సంఘంతో పలుకుతున్న మాటలు అవి. ఆమేన్. హల్లెలూయా. సిద్ధపడని వారి కొరకు కాదది. అందరూ సిద్ధపడ్డారు. దీని కాంటెక్స్ట్ లో మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి ఇంకొక ఏరియాకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు. ఇది అది ఒకటే కాంటెక్స్ట్ కాదా? ఇప్పుడు చెప్పండి. అవును, ఒకటే కాంటెక్స్ట్ కాదా? ఒక్కటే. ఇప్పుడు 2 కలపండి. 10 మంది కన్యకలు నడుములు కట్టుకొని నిలబడిన ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మీరు అట్లా కామ్ చేయాలన్నా నాకు అర్థం కావట్లే కానీ ఇక వినండి. ఆ 10 మందిలో మీరు లేరా? ఉన్నాం. ఉన్నారు కదా. కమాన్. ఆ 10 మందిలో లేవా? లేవా? ఉన్నాం. ఉన్నాం. ఓయ్, లేవా? చెప్పే. ఉన్నానని చెప్పురా. ఉన్నాం అంతే. ఆమేన్. ఆమేన్. ఆ 10 మంది కన్యకలు కన్నులు దివిటీలను వెలిగించుకున్నవారు.
అర్థమవుతుందా? మెలకుగా ఉంచుకుంటున్నవారు నువ్వు అనుకోనని గడియలు ఆయన వస్తారు బంగారు తల్లి. ఇప్పుడు సౌజీ మాకు కాల్ చేస్తా ఉండింది దారిలో, చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మేము బయలుదేరంగానే సౌజీ కాల్ చేసి అడుగుతా ఉంది, అక్క బయలుదేరారా? నీకు తెలుసు అప్పుడు మేము ఎంత టైంలో వస్తాము, అంతే కదా. ఇంకెంత టైం పడుతుంది అక్క అని అడిగినప్పుడు సిస్టర్ గారు చెప్పారు 15 నిమిషాల్లో చేరతామని. సో ఇక్కడ నీకు ఒక అనుభవం ఉంది, ఏంటది? 15 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న వారికి కూడా నువ్వు చెప్పిండొచ్చు 15 నిమిషాల్లో వస్తారు, ఏం పర్వాలేదు. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎదురు చూస్తూ విసిగిపోయిన వాళ్ళకి కనీసం ఒక ఊరట ఏంటి, పోన్లే 15 నిమిషాల్లో వస్తారు, ఎప్పుడు వస్తారు ఎదురు చూస్తున్నాం అనిపించచ్చు, అవకాశం ఉంది, అవునా లేదా? ఓకే రాణి అన్నవారు కూడా ఉండవచ్చు. ఆమేన్. వచ్చి ఏం చెప్తారు అని ఎదురు చూసిన వారు ఉండొచ్చు. ఎప్పుడు చూడు లేటే అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఆ ఆలస్యంలో పాఠం నేర్పించడానికి దేవుడు ఆలస్యం చేయించారంటే నమ్ముతారా? నమ్ముతారా? Yes, amen. నమ్ముతారా? నమ్ముతాం. రండి 3, 4, 5 వచనాలు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3, 4, 5 వచనములు. బుద్ధి మైక్ లో చదవరా అంకుల్? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుండ్రు. హల్లెలూయా. ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? నువ్వు నిద్రపోతావేమో అని టెస్ట్ చేయడానికి. నిద్రను దాటి మెలకుగా ఉన్నవారు ప్రభువుకి కావాలి. ఆమేన్. కొత్త ఆకాశం కొత్త భూమికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు దాటమని చెప్పేది నిద్రని. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, మెలకుగా ఉందామని. ఉందాం. ఈ సమయం ఇక ముందుకు రాదు. పక్కవారితో అలర్ట్ చేసి నానా నానా టైం అయిపోయింది, నానా నానా లే నానా అని చెప్పే టైం ఉండదు నీకు. ఫ్లైట్ కి టైం అయిపోతున్నప్పుడు నీ బిడ్డ నీ మాట వినట్లేదు అనుకో, విడిచిపెట్టి వెళ్తావా, ఫ్లైట్ ని వదిలేస్తావా? ఫ్రాంక్ గా చెప్పండి, విడిచిపెట్టి వెళ్తావా లేదా? ఆ అలర్ట్నెస్ ఇక్కడ కావాలి. మెలకు 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 ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకో నాన్న వినండి, నాన్న నాన్న దేవుడి మాట వినండి నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పే కాలం అయిపోతుందండి. ఎవరికి వారు సిద్ధపరచుకునే సమయం వచ్చేసింది ఆల్రెడీ. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇంకా ఫ్రెష్ గా ఉందా? అది అలర్ట్నెస్ కాదా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టారు, ఇంకా చనిపోక ముందే ఈ మాటలు చెప్పారు. చనిపోయి తిరిగి లేచారు. యూనిట్ ఎగ్జామ్ చూసాం, అప్పుడు ఎవరు సరిగా రాయలేదు, ఆయనను నమ్మలేదు, కానీ అక్కడే ఆగారు. ఈ రోజుకి కూడా ఈస్టర్ చేసుకో, బాగా చేసుకో. ఆ యూనిట్ ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్ ఇప్పుడు రాదు బంగారు తల్లి. ఆ యూనిట్ ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్ నీకు ఫైనల్ లో ఇస్తాడా? మేడం ఇస్తారా? ఇయ్యరు. నిన్ను యూనిట్ ఎగ్జామ్ కొరకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్న టీచర్స్ ఉంటే ఆ టీచర్స్ పట్టుకుని ఫస్ట్ అనండి. సిలబస్ అవ్వలేదేంటి అని ప్రిన్సిపల్ గా గద్దించండి. సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఇంపార్టెంట్ ఏదో అర్థం అవ్వాలి. ఎగ్జామ్స్ కోసం మన పిల్లల్ని మనం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం? సంఘాన్ని దేవుడు ప్రిపేర్ చేయడా? చేయడానికి అప్పుడే సిలబస్ ఇచ్చారు నానా. ఇప్పుడు మనం జాగ్రత్త పడవలసిన సమయం. ప్రార్థన అందుకోండి.
మహోన్నత పరిశుద్ధ ప్రభు స్తుతి స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నామయ్యా. నాయన నా తండ్రి ప్రభా మీకు వందనాలు. నాయన నా తండ్రి బుద్ధిగల కన్యకలు నా తండ్రి ప్రభా సిద్ధులలో నూనెను ఉంచుకొని నా తండ్రి ఏలాగున పెండ్లి కుమారుడి రాకడ కొరకు ఎదురు చూచి ఉన్నారో అలాగున ఈ దినము ప్రతి ఒక్కరూ నా తండ్రి యూనిట్ టెస్ట్ లో ఆగిపోయిన వారము కాక ప్రతి ఒక్కరము రాకడ కొరకు ఎదురు చూచుచు నాయన నిద్ర పట్టని ఒక ప్రార్థన అభిషేకముతో దాసుల వలె నా తండ్రి ప్రభా వెలిగించుకొని దివిటీలను వెలిగించుకొని ప్రతి ఒక్కరము 2వ జామున 3వ జామున ఏ జామున మీరు వస్తారో తెలియదు, కానీ ఆలస్యము చేసినందున నాయన నిద్రపోయి కునికిన వారి వలె కాక ఈ దినమున ప్రతి ఒక్కరి కన్నులకు ఉన్న ప్రతి నాయన నా తండ్రి నిద్ర మత్తు తొలగిపోనుగాక ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. ఏ జామునైనాను ప్రభువు కొరకు పరిగెత్తుకుని పోయి ఆయన సన్నిధిలో వేచి ఉండే అనుభవంలోనికి సంఘము వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం. ఫైనల్ ఎగ్జామ్ కొరకు ప్రతి సంఘము ప్రిపేర్ అగినట్లు ఈ దినమున నా తండ్రి ప్రతి ఒక్కరిలోనూ మారు మనస్సు మీరు పుట్టించినందుకు స్తోత్రములు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక ఏ నిద్రమత్తు ఏ నిర్లక్ష్యపు ఆత్మ ఎవరిలోనూ పని చేయకుండానట్లు మీ విశేషమైన కృపను అనుగ్రహించి ఈ కుటుంబంలో గొప్ప కార్యము ఈ దినమున మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక చూడండి, ఆ దివిటీలు పట్టుకొని ఎదురు చూస్తున్న వారు ఎంతమంది అట? 10 మంది. ప్రైజ్ లార్డ్ అక్క. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఒక టాపిక్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ఇక చూడండి, ఇక జాగ్రత్త విందాం. సంఘంలో దేవుడు ఆల్రెడీ సిద్ధపడమని చెప్పిన లెవెలే ఈ లెవెల్. ఏది? నడుములు కట్టుకొని దీపములను వెలిగించుకొని ఇక వెయిట్ చేయమని, ఎదురు చూడమని. చెప్పండి, ఎదురు చూచే అనుభవంలో నేను ఉన్నానని. ఎదురు చూచే అనుభవంలో ఎదురు చూచే అనుభవంలో నేను ఉన్నానని చెప్పండి. ఎదురు చూచే అనుభవంలో నేనున్నాను. ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే, సిద్ధపడినానా? ఎక్కడ ఇంకా సిద్ధపడలేదో చెక్ చేసుకో. సంఘంలో దేవుడు ఊరికనే చెప్పలేదండి. ఎక్కడో ఒక యూనిట్ ఎగ్జామ్ రాసి ఇదే క్వశ్చన్ పేపర్ ఇదే ఫైనల్ లో కూడా వస్తది అనుకొని ఆ ఒక్క యూనిట్ ఎగ్జామ్ పేపరే పట్టుకొని తిరిగితే ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవుతావని గ్యారంటీ లేదు నాన్న. 100కి 100 మార్కులు ప్రిపేర్ అయితేనే 70-80 వస్తాయేమో. అసలు మనం ప్రిపేర్ అయ్యేదే 30కి అయితే పాస్ అవుతాము. ఎంత చాలే, ఎంతవరకు చాలే అని మనం లిమిట్ చేసుకుంటున్నాం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇక చూడండి, ఇక రండి, ఇప్పుడు మనం చదువుకున్న వచనానికి రండి. లూకాసు వార్త 12:38. చదవాలా? లూకాసు వార్త 12:38. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. చాలండి. సిద్ధపడిన సంఘముతో చెప్పుతున్న మాటలు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదురు చూస్తున్న వారితో చెప్తున్న మాటలే ఇవి. ఆయన ఆలస్యం చేస్తాడు ఖచ్చితంగా. హలో, అండ్ నీవు అనుకోనని గడిలోనే ఆయన వస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆలస్యం చేస్తాడు. నువ్వు అనుకుంటున్న నీ క్యాలిక్యులేషన్స్ దెబ్బతింటాయి అని దాని అర్థం. ఆయన వస్తారు అనేది తథ్యం, కానీ ఆయనకి కావాల్సిన జిస్ట్ ఏంటో తెలుసా? ఈ సంఘం నుంచి ఆయనకి ఏం కావాలో తెలుసా? వస్తాను అని చెప్పాను,
ఖచ్చితంగా ఆయన వస్తారు అని నమ్మకంతో ఎదురు చూస్తున్న వారు మాత్రమే, వెళ్ళాలి అనే ఆశతో ఎదురు చూస్తున్న వారు మాత్రమే మెలకుగా ఉండగలరు. కొంచెం నిరీక్షణ దెబ్బతిన్నా, కొంచెం ఆశ దెబ్బతిన్నా నిద్ర వస్తుంది. ఆయన ఇచ్చిన క్లూ చూడండి, 2వ జామున కానీ 3వ జామున కానీ వస్తారట. నేను విశ్వాసంలోనికి వచ్చిన కొత్తలో నాకు రేయి మొదటి జాము అంటే ఏంటో తెలియలా. అప్పుడు నేను ఒక అయ్యగారిని అడిగా, అయ్యా రేయి మొదటి జాము అంటే ఎంత సమయం అని. అప్పుడు మాకు ఆ అయ్యగారు చెప్పారు, 3 నుంచి 6 అమ్మ, పగలు చాలా ముఖ్యమైన సమయం, తెల్లవారుతున్న సమయం అని చెప్పారు. అప్పుడు ఇది ఏంటో తేడా ఉంది, ఇది కాదు అని నా మనసుకు అనిపిస్తుంది. తర్వాత స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు అవును, ఆ మాటలోనే ఉంది, రేయి అంటే రాత్రి అని, మొదటి జాము అంటే ఫస్ట్ గడియలని, ఆ మాట అందులోనే ఉంది కదా. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత 2 అంటే ఏంటి మరి, 3 అంటే ఏంటి, దేవుడు నేర్పిస్తేనే అర్థమైంది, రాత్రిలో 4 జాములు ఉన్నాయని. 6 నుండి 9 మొదటి జాము, 9 నుండి 12 రెండవ జాము, 12 నుండి 3 వరకు మూడవ జాము, 3 నుండి 6 వరకు 4వ జాము. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్న ప్రశ్నకి, 9 కాగానే అన్నం తినేసి లైట్ ఆఫ్ చేసుకొని నిద్రే నా ప్రాణం అన్నట్టుగా పగలు మళ్ళా 6 అయినా సరే లేవని ఒక స్థితి ఉంది కదా. 3 జాములు ఎగిరిపోతున్నాయి. డాక్టర్స్ కూడా చెప్తారు, రాత్రి సరిగా నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటదని. నిజమే నాన్న, నీ శరీరంకు ఉన్న ఆరోగ్యంను జాగ్రత్తగా కాపాడుకుంటున్నావే, మరి నీ ఆత్మ ఏమవుతుంది? భద్రంగా జాగ్రత్తగా బాయిలర్ కోడినైనా అంత టైంకి లేపుతారో లేదో, బాయిలర్ కోడికైనా ఫీడింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుందో లేదో, ఇంత క్యాలరీస్ అని క్యాలిక్యులేట్ చేసి మరి ఈ శరీరాన్ని అంత అందంగా తీర్చిదిద్దుకొని దానిపైన ఏ మెరుగు తగ్గకూడదని కావాల్సినవన్నీ పాముకొని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం కదా. విడిచిపెట్టబోతున్న శరీరం కోసం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాం కదా, క్యాలిక్యులేట్ చేసుకుని అలారం పెట్టుకుని మరి పడుకుంటాం కదా. 2వ జాము 3వ జామే నిద్రపోతున్నావు, ఆ విషయం తెలుసా? ఇక 4వ జాము సంగతి చెప్పనక్కర్లేదు. నాలుగవ జాము సంగతి ఇక చెప్పనక్కర్లేదు. నిన్న రాత్రి మేము ఒక అయ్యగారి ఇంటికి వెళ్ళాం, పాస్టర్ గారి ఇంటికి. చెప్పకుండా ఉండలేను నేను. ఆ పాస్టర్ గారి ఇంటిలో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడండి, ఇంచుమించు ఇగో ఈ పాప అంత హైట్ ఉంటాడు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయింది అనుకుంటా కదా నాన్న. ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను అన్నాను, రాత్రి మాకు 3 నుంచి 6 వరకు ప్రేయర్ ఉంటుంది, రానన్నా వచ్చేసేయి అన్నా. వాళ్ళ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు చెప్తున్నారు, మీరు ఎన్నన్నా చేయండి, ఆ టైం మాత్రం అబ్బాయి లేవడు. పాస్టర్ అయ్యగారు చెప్తున్నారు, మా అబ్బాయి ఆ టైంకి లేవడమ్మా. నువ్వు ఏం నేర్పిస్తున్నావు బంగారం, పడుకో, అంతే కదా. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత దౌర్భాగ్య స్థితి. వాక్యం ఏం చెప్తుంది? ధోనిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకరోజు యేసయ్య చెప్పారు, కొండ ఎక్కి మీరు వెళ్ళండి, అద్దరికి నేను వస్తాను అని చెప్తే అందరూ బయలుదేరారు, వెళ్ళారు. అలలు వచ్చాయి, వరద వచ్చింది, ఇంతకు ముందులాగానే గాలి తుఫాన్ కొట్టింది. కానీ ఫస్ట్ అనుభవం వీళ్ళకు ఉంది కదా, ఈసారి బాగానే ఉన్నారు. కానీ యేసు ప్రభు నడుచుకుని వస్తున్నారు అదే సముద్రం మీద. 4వ జాము
క్లియర్ గా అర్థమవుతుంది. యేసు ప్రభు బయలుదేరి వస్తున్నది. 2వ జాము కానీ 3వ జాము కానీ 4వ జాము కానీ అలవాటు చేస్తున్నారు. నేను అంటున్నది 2వ జామే వస్తారని కాదు. హలో, 3వ జాము ఏదో వచ్చేస్తారని నేను చెప్పట్లా. ఎదురు చూసే అనుభవం ఎలా ఉండాలి? నువ్వు క్రైస్తవుడిగా సిద్ధపడ్డావు, నిజమే. వాక్యం చదువుకుంటున్నావు, నిజమే. నడుములు కట్టుకున్నావు, సత్యం ఉంది, కరెక్టే. బెల్ట్ చాలా బాగా కట్టుకున్నావు, దీపం వెలిగించుకున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాట్ నెక్స్ట్ అంటే ఎదురు చూపు. కానీ ఆ ఎదురు చూపులో దేవుడు పెడుతున్న టెస్ట్ ఆలస్యం చేయడం. ఎంతమంది కునికి నిద్రపోతారో అక్కడ కూడా ఫిల్టరేషన్ పాయింటే కునికి నిద్రపోతారు. ఫిల్టరేషన్, నమ్మకత్వానికి టెస్ట్. ఇంకెందుకు అవసరమా? లేచున్నోడికి రా బాబు నమ్మకత్వం మీద టెస్ట్, నిద్రపోయేవాడికి టెస్ట్ ఎందుకు? మీకు అర్థమైందా? రేపు ఎగ్జామ్ అండి. ఏంటి రేపు ఎగ్జామ్? నువ్వు నిద్రపోయావు, అసలు ఎగ్జామే రాయలేదు, నీకు ఎందుకు వస్తాయి నాన్న మార్కులు? నువ్వు రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉంది. అర్థమవుతుందా? ఎగ్జామ్ రాసినోడు పేరు వెతుక్కోవాలి, ఎగ్జామ్ రాసిన వాడు నెంబర్ వెతుక్కోవాలి. అసలు ఎగ్జామే రాయని వాడికి రిజల్ట్ ఎక్కడ వస్తుంది? అలా ఉండబోతుంది ఆయన రాకడ. సంఘంను సిద్ధపడమని చెప్పిన సమయం, ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఉన్న ఆ క్వశ్చన్ పేపర్ నే మరలా సిద్ధపరుస్తూ, అదే సిద్ధపడి నేను సిద్ధపడిపోయాను అనుకున్న భయంకరమైన డైవర్షన్ లోంచి బయటికి రా. ఫైనల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వు. ఫైనల్ టెస్ట్ కోసం దేవుడు చేయబోతున్న పెద్ద ఫిల్టరేషన్ ఏంటంటే ఆలస్యం. ఆలస్యంను నేర్పించడానికి గల కారణం సంఘమును సిద్ధపరుస్తున్న అనుభవం నేర్పించడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఉంటే చూపించండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. తెలియగా ముప్పై 36 వచ్చిన లూకాసు వార్త 12:36. లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనము. తమ ప్రభు అంకుల్ చదవనివ్వండి. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. ఆమేన్. అర్థం, ప్రభు ఖచ్చితంగా వస్తారు, కానీ వచ్చేట తలుపు తడతారట. తలుపు తడతారట. నువ్వు మెలకుగా ఉండి కూడా తట్టే శబ్దం వినపడకపోతే వ్యర్థం. అర్థమైందా? ఫస్ట్ అనుభవం ఏం చూస్తున్నావు? అసలు సిద్ధపడకపోవడం, అసలు సిద్ధపడలా, అసలు రెడీ అవ్వలా, అసలు ఎగ్జామే రాయలా, అసలు జాయినే కాలా. ఆ అనుభవం. రెండవ అనుభవం, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటూ ఫస్ట్ యూనిట్ టెస్ట్ కి మాత్రమే ప్రిపేర్ అయ్యి ఫైనల్లో వచ్చి నించోడం. సిలబస్ అంతా ప్రిపేర్ అవ్వకుండా ఫస్ట్ యూనిట్ టెస్ట్ మాత్రమే రెడీ అయ్యి ఆ 2 యూనిట్లు చదువుకొని నేను రెడీ అనుకొని మనల్ని మనం మోసపరుచుకోవడం. మూడో అనుభవం వచ్చి రెడీ అయి నిద్రపోవడం. అర్థమైందా? రెడీ అయి నిద్రపోవడం. నాలుగో అనుభవం ఏంటంటే నిద్రపోవట్లేదు కానీ బిజీ, గాసిప్స్, బిజీ. నీ చెవుల్ని దేనికి అప్పగించావు నాన్న? నువ్వు ఎదురు చూస్తున్నావు, రెడీ అయ్యావు నాన్న. నువ్వు సత్యం అనే దట్టి కట్టుకున్నావు, నీ కన్నులు వెలిగించుకున్నావు, దీపాలన్నీ వెలిగించుకున్నావు, ఫుల్ రెడీ. ఆయన వచ్చి
తాడతారట. నేను చూడండి తలుపులు బద్దలు కొడతారని చెప్పలా, తాడతారట. అర్థమైందా? తలుపు బద్దలు కొట్టే శబ్దం అయితే ఎలా ఉంటది? మని బద్దలు కొట్టండిలే, భయపడకండి. బద్దలు కొట్టే శబ్దం అందరూ చూస్తారు అనేది. ఎవరికి అటెన్షన్ లేకపోయినా సమ్ బాంబ్ సౌండ్ లేదా బద్దలు కొట్టిన సౌండ్ అయితే నిద్రపోయిన వాడు కూడా మెలకు వస్తుంది. అయినా రాని బ్యాచ్ కొంతమంది ఉంటారనుకో, పక్కన ఏం జరిగినా వీడికి తెలియదు. మనం అంటాం కదా, కొంతమంది నిద్రని అలా పోలిస్తాం, పక్కన ఏం జరిగినా వీడికి తెలియదండి అని. ఆ బ్యాచ్ ఉంటే మనం ఏం చేయలేం. ఇది వేరే అనుభవం కదా. బద్దలు కొట్టి ఆయన అందరినీ అలర్ట్ చెయ్యరు. పాయింట్ అది. ఈ సౌండ్ కి నువ్వు సెన్సిటివ్ గా లేకుండా చెవుల్ని దేంతో నింపుకుంటున్నావు? బయట నుంచి ఎవరు తట్టారో నీకు తెలియదు కదా నాన్న. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, నిజమే, వినిన అనుభవం ఉంది గనుక, స్వరం తెలుసు గనుక. కానీ తట్టింది ఎవరో నీకు ఎలా తెలుస్తుంది? బయట నుంచి తట్టడం, ఎవరు తట్టినా ఒకటే శబ్దం. హలో, కాదా? కాదా? నేను తడితే ఒకలాగా, మీరు తడితే ఒకలాగా వస్తుందా అండి శబ్దం? ఇప్పుడు నా గొంతులో నుంచి వచ్చే స్వరం అయితే నువ్వు గుర్తుపడతావు. ఎందుకు? స్వరంలో వేరియేషన్స్ వస్తాయి. ఇది వేరియేషన్ లేని శబ్దం. ఎవరు తట్టారో కూడా తెలియని అనుభవం. ప్రతి దానికి చెవులు ఓపెన్ చేసి అన్ని వింటున్నావు కదా. ప్రతి అర్థమైన చెత్త ఈ చెవుల్లో నుంచి పంపించుకుని హృదయం వ్యర్థంతో నింపుకున్నావు కదా. ఆ తలుపులు మూయి. చెవులు చూపించి చెప్పండి, నన్ను తలుపులు మూస్తాను. రెండు చెవులు చెప్పండి, నా చెవులు మూసుకుంటాను చెప్పండి. ఆయన తడితే మాత్రమే తెరుస్తా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన తడితే మాత్రమే తెరువు నాన్న. అప్పుడు దుష్టుడి ఆలోచన చొప్పు నువ్వు నడవు. ఆమేన్. దుష్టుడు ఆలోచన ఎక్కడ పెడతాడు? చెవుల ద్వారా నీతో మాట్లాడతాడు. అది ఎక్కడికి చేరుతాయి? హృదయానికి చేరుతాయి. ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడవకుండా ఉండే ఒక స్పెషల్ ట్రైనింగ్. నా గొర్రెలు నా స్వరం వినును, నిజమే, కానీ తట్టింది ఎవరో నీకు తెలియదే. ఒక్కటి చెప్పనా, ఏ టైంలో తడుతున్నారో నీకు అర్థమైతే కొంచెం క్లారిటీ వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న శబ్దం కొరకు నువ్వు ఇంకా కీన్ అబ్జర్వేషన్ నీ చెవులతో పెట్టాలి అని అర్థం. హలో, నువ్వు ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి, ఇక్కడ ఉన్నది 10 మంది కన్యకలే, కరెక్టే, అందులో 5గురే తల్లిగా బుద్ధి గలవారు. ఎంతమంది? 5. మిగిలిన 5 మంది బుద్ధి లేనివారు. మిగిలిన 5 మంది బుద్ధి లేని వారు ఉన్నారు. వాళ్ళతో గాసిప్స్ పెట్టుకుని కూర్చున్నావు అనుకో, ఈ తడతాడు ఆయన, వీళ్ళు వెళ్ళిపోతారు 5గురు, నువ్వేమవుతావు? ఉండిపోతాడు. నేను అడుగుతాను, నీ సిద్ధపాటికి ఉన్న ప్రయోజనం ఏమి? నువ్వు తయారైన దానికి ఉన్న ప్రయోజనం ఏమి? నీ ప్రయాసకు ప్రయోజనం ఏమి? నీ సహనానికి ప్రయోజనం ఏమి? నీ క్రియలకు ప్రయోజనం ఏమి? నీ డిజిగ్నేషన్ కి ప్రయోజనం ఏమి? నీ గొప్ప గొప్ప క్రియల కొరకు ప్రయోజనం ఏమి? నువ్వు చేసిన గొప్ప కార్యాల వల్ల ప్రయోజనం ఏమి? శబ్దం వినడానికి చెవులు రెడీ కావాలా? ఆమేన్. ఆమేన్. జస్ట్ తట్టిన శబ్దం, బద్దలు కొట్టి పెద్ద పెద్ద హడావిడి చేసే దేవుడు కాదు. స్లోగానే తడతారు. హలో, నీకేమి చలనం అనిపించట్లేదా? షాక్ ఇవ్వడానికి కాదు దేవుడు ఉన్నది,
షాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? గుండె కూడా అలర్ట్ అవుతుందా లేదా? కొంచెం గ్రాఫ్ లో మార్పులు వస్తాయి, అవునా? అది ఆ ప్రిపరేషన్ కాదు నాన్న దేవుడిచ్చేది. అక్కడ కూడా జస్ట్ ఇంతే. దేవుడు మాటలు నీకు లైట్ అయిపోతున్నాయి కదా, దేవుడు హెచ్చరికలు నీకు చాలా లైట్ గా అనిపిస్తున్నాయి కదా. అదే తెలుసా నిన్ను తట్టేది? తడుతున్న ప్రతిసారి తోసి వేస్తున్నావే, ఏం సంపాదించుకోబోతున్నావో అర్థమవుతుందా? హెచ్చరికలు ప్రతిసారి నీ తలుపు తడతాయి అనుకోకు. ప్రవచనాలు ప్రతిసారి నీ తలుపు తడతాయి అనుకోకు. ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయని అనుభవం అనడానికి వీల్లేదు. తలుపు తట్టి ఆయన ఓపెన్ చేసిన వారితో వెళ్ళిపోతారు. నీకోసం ఎదురు చూస్తే ఏం వెయిట్ చేయరు నాన్న, వెయిట్ చేస్తానని చెప్పట్లా, అలర్ట్నెస్ ఇస్తారు. అమ్మా నువ్వు రాలేదని ఏమన్నా ఎగ్జామినేషన్ ఆపేస్తారా? చెప్పండి. మొన్నే కదా పబ్లిక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయా లేదా? ఎగ్జామ్ టైం చూసుకుని నువ్వు వెళ్ళి బయట గేట్ ఎదురుగుండా నించున్నావా, లేకపోతే నువ్వు వస్తావని గేట్ వాళ్ళు తెరుచుకుని నించున్నారా? చేతులు చాచుకుని నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్న అనుభవం ఉందే, ఆ టైం అయిపోతుంది. హలో డియర్ డార్లింగ్, పక్కన చూసి అలాగే చెప్పండి. హలో డియర్ డార్లింగ్ అని చెప్పండి. డియర్ డార్లింగే, ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చేది తన వధువు కోసం. అర్థమైందా? హలో డియర్ డార్లింగ్, అర్థమవుతుందా? పెళ్లి కుమారుడు వచ్చేది నా కార్కి అడ్డంగా ఉందా? వింటున్నారా? పెళ్లి కుమారుడు వచ్చేది దేనికోసం? ఆయన డియర్ డార్లింగ్ కోసమే వస్తున్నారు. అందుకే పక్క వాళ్ళు పిలిచి చెప్పండి, హలో డియర్ డార్లింగ్. నీకు కాదు, ఆయనకి. అర్థమైందా? డియర్ డార్లింగ్ నీకు కాదు, హలో ఆయనకి. ఆయన ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా? ఆలస్యం చేసినప్పుడు నీలో విసుగుందా లేదా టెస్ట్ చేసి వస్తారు. ఆలస్యం చేస్తున్న కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతున్న డియర్ డార్లింగ్ ఆయన ఇంకా డియర్ 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 అని పిలుస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడైతే నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకు అలవాటు చేస్తున్నారో తెలుసా? ఆయన కొరకు ప్రిపేర్ చేయడానికే. అమ్మా నువ్వు హోంవర్క్స్ ఎందుకు చేపిస్తావు? నిజం చెప్పు. ఈ ఎగ్జామ్ లో రాయడానికే కదా, అవునా కదా? నువ్వు ఉదయాన్నే ఎందుకు లేపిస్తావు? నిద్ర పడుతుంటే ఎందుకు పడతావు? ఎగ్జామ్ లో పడుకోకూడదని. నువ్వు ఏం చేసినా ఎగ్జామ్ గురించే ఆలోచన చేసి చేస్తావు కాదా? కాదు అని నువ్వు చదవడం వేస్ట్, అసలు నీకు చదివే వేస్ట్. ఎందుకు జాయిన్ అవడం? డబ్బులు దండగా కాదు. ఒక అలర్ట్నెస్ ఎందుకు నేర్పిస్తాం? ఎగ్జామ్ కోసం. లైన్ వంకరగా కొడితే ఊరుకోవు కదా, స్ట్రైట్ గా కొట్టిందాక ఊరుకోవు కదా. ఏ అంటే ఎలా రాస్తారండి? ఇలా రాస్తారు. ఈడు మహాజ్ఞాని అంటాడు, నేను ఇలా రాసి ఇలా రాస్తానని.
అది ఏ అవ్వదురా. నేను గీతే పెడతానంటే ఒరే అది గారా, అది ఏ కాదు నానా. ఒక్క గీత మారితేనే పదం మారిపోతుంది కదా, అక్షరం మారిపోతుంది కదా. ఆయాహై అని రాయడానికి ఏతో రాసాం అనుకోండి, గాతో రాస్తే ఏమవుతుంది, గయాహై అవుతుంది. పదాలు మారిపోతున్నాయి నాన్న. వచ్చారా సార్ అంటే వెళ్ళిపోయారు సార్ అని చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించి. పని అయిపోయింది కదా అని అందరు కూడా వెళ్ళిపోతారు, ఆడు వచ్చి అక్కడ ఎదురు చూస్తా ఉంటాడు. ఒక్క చిన్న తలకట్టు మారింది అంతే. నేను చెప్పేది అదే, వాక్యం ప్రకారం మన జీవితం కట్టుకుంటున్నాం అనుకుంటూ భ్రమలో ఉండి వాక్యమే కదా అనుకుంటూ వేయవలసిన గీత కింద కాదు పైన పెడితే కథలు మారిపోతాయి, ప్రయాణాలు మారిపోతాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి, స్టోరీస్ చేంజ్ అయిపోతాయి, గమ్యం మారిపోతుంది. మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఒక చిన్న డాష్. అందుకే చెప్తున్నారు, హలో నీ దీపం వెలుగుచుండనీయరా బాబు. నీ దీపం వెలగకపోతే ఏది రాసినా ఒకటే కదా అనుకుంటుంది. కాదు, ప్రభు పెడుతున్న టెస్ట్ ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఒక నాకింగ్ అంతే. ఈ టైంలో నువ్వు ఆ సౌండ్ కోసం ప్రిపేర్ చేసుకో. పక్కవారితో చెప్పండి, ఆ నాకింగ్ సౌండ్ కోసం ప్రిపేర్ చేసుకోమని. ఆ నాకింగ్ సౌండ్ కోసం ప్రిపేర్ చేసుకో. అర్థమైందా? ఈ సౌండ్ నీకు అర్థం కాకూడదనే అడ్డమైన సౌండ్లు నీ చెవులో పెడుతున్నాడు అపవాది. తన్నా 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 కొట్టుకుంటున్న మ్యూజిక్లు ఎందుకయ్యా? ఆ నాకింగ్ సౌండ్ వినపడకుండా ఉండడానికే కదా. రాత్రంతా చూస్తావు సినిమాలు ఎందుకు? ఆ నాకింగ్ సౌండ్ వినపడకుండా ఉండడానికే కదా. నిన్ను అపవాది ఆటలాడుతున్నాడు నీతో. గుర్తుపట్టు, ఇప్పటికైనా గుర్తుపట్టు. గేమ్స్, రాత్రి తెల్లవాళ్ళు గేమ్స్. ఏం గేమ్స్? ఏం గేమ్స్? ప్రోగ్రామ్స్, ఆన్లైన్ గేమ్స్ అన్ని. అమ్మా మేము ఆడేవాళ్ళం. అది దాని పేరేదో ఉందిరా, క్యాండీ క్రష్. నీకు ఎలా తెలుసా? చెప్పేనా? ఆడేదాన్ని, ఇప్పుడు కాదు. నేను మా ఆయన సెలవు పెట్టి మరీ ఆడేవాళ్ళం. దానిలో అంత పిచ్చెక్కిపోయాం. సడన్ గా అర్థమైంది ఇది ఆ డైవర్టింగ్ అని, వెంటనే డిలీట్ చేశాను. నమ్మండి, ఈ రోజు వరకు మళ్ళీ ఆడలేదు. విశ్వాసంలో లేనప్పుడు కాదండి, విశ్వాసంలోకి వచ్చాకనే ఈ డైవర్షన్. హలో, ఒకప్పుడు అక్క ఆడిందంటే ఇప్పుడు కాదు. కాదు కాదు, దేవుడు నమ్ముకున్నాకనే వచ్చిన డైవర్షన్ నేను చెప్తున్నా. రాత్రంతా నువ్వు గేమ్స్ లో ఎంగేజ్ అయిపోయి డిషం చూసుకుంటూ ఎందుకు అక్కడ ఆగిపోతున్నావు తెలుసా? నీకు ఈ డిషం క్రాష్, ఈ సౌండ్ లో టక్ టక్ వినిపించకూడదని. అర్థమవుతుందా? ఏదో సౌండ్లు వస్తాయి అందులోని. వస్తాయా? వస్తాయి లేదా? ఇంకా భయంకరంగా వస్తాయి కదా. మొన్న నా గొంతు వచ్చిన దాంట్లో వస్తాయి. ఆ సౌండ్ల మధ్యలో మిస్ అయిపోతావు. ఇక రాత్రంతా ఫోన్లు, రాత్రంతా ఫోన్లు, అడ్డమైన బిజినెస్ అంతా జరిగేది అప్పుడే. ఈ గ్యాప్ లో మిస్ అవుతావు నానా. హలో, ఈ గ్యాప్ లో ఏమవుతావు? అలర్ట్ అవ్వమని దేవుడు చెప్తున్నారు. అలర్ట్ అవుదాం. షారోన్ ప్రేయర్ చేయరా. మైక్ ఇవ్వండి అమ్మా. స్తోత్రం 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 తండ్రి రాజా మహోన్నతుడా, నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి రాజా ప్రభా.
ప్రభా తండ్రి ఈ రోజు వాక్యం కోసం మీకే స్తోత్రం తండ్రి రాజా ప్రభా. ప్రభా తండ్రి మేము వేరే డైవర్షన్స్ లో పడిపోయి తండ్రి రాజా ప్రభా, మేము వేరే పనులు చేసుకుంటా తండ్రి రాజా ప్రభా, మేము పడుకోంచుండగా తండ్రి రాజా ప్రభా. ప్రభా మీరు తలుపు తట్టే శబ్దాన్ని మేము వినలేకపోతున్నాం తండ్రి రాజా ప్రభా, క్షమించండి తండ్రి రాజా ప్రభా. మేము వినుటకు సహాయం చేయండి తండ్రి రాజా ప్రభా. మేము అలర్ట్ గా ఉండటకు సహాయం చేయండి తండ్రి రాజా ప్రభా. మేము అలర్ట్ గా ఉండి తండ్రి రాజా ప్రభా, మీరు మాకు ఇచ్చే సైన్స్ ని తండ్రి రాజా ప్రభా, మీరు తలుపు తట్టే శబ్దాన్ని తండ్రి రాజా ప్రభా మేము విని తండ్రి రాజా ప్రభా ఎత్తబడుటకు సహాయం చేయమని తండ్రి రాజా ప్రభా, మేము ట్రైన్ అవుటకు సహాయం చేసి మా తోడు మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒక ప్రశ్న, మరి నేను ఇంతగా ఎదురు చూస్తే నాకు ఆయన ఏమిస్తాడు? అంతే కదా, లాభం కూడా మనం చూసుకుంటాం కదా. ఏం కావాలి మనకి? అసలు నీతో ఉంటే చాలయ్యా అనే అనుభవం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఆయన ఏమి ఇస్తారని ఎదురు చూడరు. ఆమేన్, ఆమేన్. యుగ యుగాలు ఆయనతో ఉండబోతున్న అనుభవం. మనం చదువుకున్నాం కదా, తరములు ఎన్నైనాయి ఇప్పటి వరకు? కనీసం ఒక 100 కూడా దాటలేదు కదా. 1000 తరాల వరకు ఆయన ఉంటాను ఇస్తాను అని చెప్పిన ఏ ఆశీర్వాదం కూడా ఆయన మనం ఇంకా రుచి చూడలేదు. అన్ని తరముల ఆశీర్వాదం, చెప్పబడిన ఆశీర్వాదములే ఇంకా పొందుకోకపోతే చెప్పని ఆశీర్వాదాలు ఎన్ని ఉంటాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. ఇలాగనే ఒక పెళ్లి చూపుల కార్యక్రమం అవుతుంది అనుకున్నాం. ఏం కార్యక్రమం? పెళ్లి చూపుల కార్యక్రమం. ఓకే, అమ్మాయిని ఈ ఇంటి అమ్మాయిని చూడడానికి అబ్బాయిల వాళ్ళు వచ్చారు అనుకున్నాం. వాళ్ళు కూర్చుంటారు, చెప్తారు. ఇక ఇద్దరి మధ్యలో మాటలు జరుగుతూ ఉంటాయి. ఎవరిద్దరు? పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు కాదండి, తల్లిదండ్రుల మధ్యలో. ఓకే, మా అమ్మాయికి ఏమిస్తారు, మీ అబ్బాయికి ఏమిస్తాం, ఈ మాటలు అవుతున్నప్పుడు చెప్పినవి మాత్రమే ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారా? అర్థం కాలే కదా. 5 తులాలు బంగారం పెడతామన్నారు అనుకోండి, ఎంత? పోలే, మీ డబ్బున్నోళ్ళు కదా, 50 తులాలు బంగారం పెంచాం. 50 తులాల బంగారం అనుకుందాం. మేడం వినండి జాగ్రత్తగా. 50 తులాల బంగారం పెట్టామనుకుందాం. 50 తులాల బంగారం పట్టుకెళ్ళి ఆ బంగారాన్ని మీ బంగారాన్ని పక్కన కూర్చోబెడితే ఓకేనా? అంతే కదా మాట్లాడుకున్నారు. అదొక్కటేనా? చెప్పబడిన వాగ్దానాలు దాంతో సమానం, మిగిలి ఉన్నవన్నీ చెప్పని వాటితో సమానం. నేను అడుగుతున్న ప్రశ్న, చెప్పినవి ఎక్కువ ఉన్నాయా, చెప్పనివి ఎక్కువ ఉన్నాయా? చెప్పనివే. హల్లెలూయా. అలా అయితే వరుడు చెప్పినవి కొన్నే, వధువు కోసం సిద్ధపరిచినవి అనేకములు. హల్లెలూయా. చెప్పినవే పొందుకోకపోతే చెప్పనివి ఎప్పుడు పొందుకుంటాం? అడగండి పక్కవాళ్ళని. ఇప్పుడు చెప్పినవే పొందుకోకపోతే చెప్పని ఎప్పుడు పొందుకుంటాం? అరే చూడరా అక్కని, చెప్పని ఎప్పుడు పొందుకుంటాం? నువ్వు నన్ను అడుగు బెన్, నాకెవరు లేరు అడగడానికి. అడగవా? అడుగు. మైక్ పెట్టండి నా. అడుగు బెన్, నన్ను అడుగు బెన్. మీరు ఇంట్లో ఇవ్వద్దు, ఆయన విన్నాడు. చెప్పు నాన్న, నువ్వు చెప్పు. చెప్పు, ఇంగ్లీష్ లో చెప్పు. అర్థం కాలే? చెప్పినవే చెప్పు. చెప్పినవి గట్టి చెప్పు. చెప్పినవి పొందుకోపోతే చెప్పనివి ఎప్పుడు పొందుకుంటావు? చెప్పినవి ఎప్పుడు పొందుకుంటాం? అరే నన్ను అడుగురా. ఇప్పుడు అడుగు, సీరియస్ గా అడుగు. చెప్పినవి ఎప్పుడు పొందుకోకపోతే చెప్పినవి ఎప్పుడు పొందుకుంటాం? చెప్పినవి ఇంకా పొందుకోపోతే చెప్పనివి ఎప్పుడు పొందుకుంటా? అక్క ఇంగ్లీష్ లో చెప్పరా. when you will receive. ఓకే, అర్థమైందా ఇప్పుడు? రైట్, మధ్యలో అడుగుతాను. ఇంకా మరి మనకేంటి లాభం, లేదా మన కొరకు ఆయన చెప్తున్న మాట ఏంటి? ఓకేనా, అదొక్కటి చూసుకొని క్లోజ్ చేసుకుందాం. రండి, లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. 37. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అయ్యి చూసారా? ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును. అమ్మా జాగ్రత్త. ఈ చెప్పబడిన వచ్చిన అపవాదికి తెలుసు, అందుకే నేను నిద్ర పెడుతున్నాడు. అర్థమైందా? ఇప్పటికైనా వాడు ఒక తాపు తన్నండి. హల్లెలూయా. తనండి, అందరు తనండి, తనండి. అదే అక్క 2 కాళ్ళతో తన్నారు. తనండి. ఇదిగో ఎవరెవరు తన్నుతున్నారో వాళ్ళందరూ మెలకుగా ఉండబోతున్నారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు తన్నండి, తన్నండి. ఫిజికల్ గా మీరు చేస్తున్న స్పిరిట్ లో వాడి పట పట పడిపోతున్నాయి తెలుసా? తంత అవతల పడ్డారు అంటారు కదా, తంత భూమతులు పారిపోతున్నాడు వాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు అటు తిరుగుతున్నాడు మాటలాడుకుంటూ భూమి మీద. వాడిని ఒక్క తాపు తన్నండి, భూమి ఎగిరి పారిపోవాలి దెబ్బకి. ఆమేన్. నువ్వు అడుగు, నీకు భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పిన దేవుడు భూమి మీద వాడి అడ్రస్ లేకుండా చేయాలి. ఆమేన్, ఆమేన్. రోషం కలిగి తనండి. ఇంకొకసారి ఛాన్స్ తనండి. నువ్వు నన్ను కాదు అక్కోయ్. అది వెరీ గుడ్. అర్థమైందా? మెలకుగా ఉండబోతున్నాం. చెప్పండి, మెలకుగా ఉండబోతున్నాం. మెలకుగా ఉండబోతున్నాం. తట్టిన సౌండ్ వినబోతున్నాం. తట్టిన సౌండ్ నా వినబోతున్నాం. చెవులు బాగుపడ్డాయి. నా చెవులు బాగుపడ్డాయి. నా తలుపులు నేను ఇక వింటాను. నా తలుపును నేను ఇంక వింటాను. ఎప్పుడు? మెలకుగా కొట్టినప్పుడు, తట్టినప్పుడు, మెలకుగా ఉండినప్పుడు. నో గాసిప్స్. ఓకే, ఓన్లీ ఎదురు చూపుడింగ్స్. ఓకే రండి. అలాంటి సమయం ఇప్పుడు ఆయన సైడ్ నుంచి, హలో, మన నీతిలో నుంచి కాదండి. ఇవేనండి. ఇంటికి వచ్చిన మమ్మీ డాడీ చూడగానే, ఓకే, ఏదో వెధవ పని చేస్తూనో లేకపోతే చక్కగా అప్పుడే బాగా అప్పటిదాకా పిచ్చి పనులు చేసుకుంటూ అప్పుడే బుక్స్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, మమ్మీ డాడీకి తెలియకుండా ఉంటదా? తెలుసు. హౌ? అదేంటి? తెలిసిపోద్ది. హౌ అంటే సంహౌ. ఒక పని మనిషి ఇంటికి వచ్చింది, ఓకేనా, పని ఏమీ చేయకుండా మనకు తాళాలు ఇచ్చేసి నేను పని అంతా అయిపోయింది, ఎంతసేపు నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి వెళ్ళిపోయింది. నీకు ఎలా తెలిసింది? పని అవ్వకుండా ఉంటుంది. నువ్వు లేకపోయినా నీ పని మాట్లాడుతుంది. నువ్వేం చేస్తున్నావో కూడా తల్లిదండ్రులకి తెలుసు. అలాంటప్పుడు హృదయంలో ఆలోచన, కనీసం తలంపు, అందులో ఉన్న ఊహ కూడా ఇంకా పుట్టక ముందే తెలిసిన దేవుడికి మనం ఎదురు చూస్తున్నామా లేదా తెలీదా నాన్న? హల్లెలూయా. మన నీతి అక్కడ పనికి రాదు. చెప్పండి అన్నమాట. మన నీతి అక్కడ పనికి రాదు. మన నీతి అక్కడ పనికి రాదు. మన నీతి అక్కడ పనికి రాదు. మమ్మీ డాడీని అయితే బుకాయించేసి గట్టి గట్టిగా అరిచేసి భయపెట్టగలం. ఏమని? నన్ను అంటున్నా అనగానే మమ్మీ భయపడిపోయి వెళ్ళిపోతుంది. అంతే కదా? నవ్వుతున్నారంటే కరెక్ట్. కయ్యమని అరిచేసి అటు ఇటు ఇసిరేసి కొంచెం బెదిరించేస్తే ఇంట్లో వాళ్ళు నీకు లొంగుతారేమో. దేవుడు అలా కాదు నాన్న. మోసపోకు. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. ఆయన వచ్చి ఆయన కంటితో కనుగొనును. మాట చెప్పిన నేను చూపించుకుంటాను అన్న వేస్ట్. అర్థం అర్థం కాలే? వాళ్ళు వచ్చే టైంకి కరెక్ట్ గా నేను వినేసి కరెక్ట్ రెడీగా ఉంటాను. ఇప్పుడు చేస్తున్నాం కదా ఎగ్జాంపుల్ గా, ఏవి అప్పుడు దాకా ఆటలాడుకుంటాం, సడన్ గా ఫోన్ లోపల పెట్టేసి పుస్తకాలు తీసి బయట పెట్టేసి మమ్మీ అనుకుంటుంది చదువుకుంటున్నారు నా బిడ్డ సూపర్. ఈ యాక్షన్స్ అక్కడ పనికిరావు. హలో పిల్లి, నీ యాక్షన్స్ కూడా పనికిరావు. అర్థం ఉంది పిల్లి అని పిలవడానికి.
రవి అంకుల్ లక్కీని అలా పిలుస్తారు పిల్లి అని. అదో పిల్లి వచ్చింది. అందుకే చెప్పా హలో పిల్లిని, నీ యాక్షన్స్ కూడా పనికిరావు. అర్థమైందా? ఆ టైంకి వచ్చింది, నేనేం చేయను. ఓకే, ఆయనట వచ్చి కనుగొంటారట. అమ్మా, మనం ఎవరో మనకే తెలియకుండా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. వెయిట్ చేస్తున్నాం అనుకుంటూ వెయిట్ చేయట్లేదు. అది నిరూపించడానికే ప్రభువు తడతారట. అలాంటప్పుడు ఆయన నేనే స్వయంగా కనుగొంటాను అన్నప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఆయన నీతికి తగినట్టుగా ఉన్న మన ప్రవర్తన. మన నీతికి మనం సమర్థించుకుంటున్న ప్రవర్తన కాదండి. నేను కరెక్ట్, నల్లగా ఉన్నాడు కూడా నేను అందంగా ఉన్నానంటే నువ్వు అందంగానే ఉన్నావు కాదని ఎవరన్నారు? అంటే తెల్లగా ఉన్నోళ్ళు వచ్చినప్పుడు నీ బండారం బట్టబయలవుతుంది, అది ప్రాబ్లం. తెల్లగా ఉన్నారుగా, ఏం చేస్తాం? అర్థమైందా? ఆయన కనుగొంటున్నప్పుడు కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు అక్కడ మీరు? పిల్లి వచ్చిందా మీ దగ్గరికి? ఏం చేసింది? అది కూడా వాక్యం వింటుంది, అది కూడా స్తుతించుకుంటూ వాక్యం వింటుంది. నానా మీరు వినండి. అర్థం కాలేదా? రండి కీర్తనలకి రండి. 148 కీర్తన తీయండి. నువ్వు స్తుతించుట ప్రారంభించగానే ఆగు, 10వ వచనం చదువురా. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. వాళ్ళు కూడా రెడీ స్తుతించడానికి. నువ్వు సరిగ్గా స్తుతిస్తే అన్ని ఫాలో అవుతాయి. అర్థమవుతుందా? నువ్వు సరిగ్గా స్తుతిస్తే అవన్నీ ఫాలో అవుతాయి. నువ్వు సరిగ్గా మొరపెడితే అవి కూడా ఫాలో అవుతాయి. మనకే ఆ శ్రద్ధ లేదు, ఇక ఏది ఫాలో అవుతుంది? ఏది ఫాలో అవ్వదు. నువ్వు సరిగ్గా నిలబెడితే అందరు నిలబెడతారు. నువ్వు సరిగ్గా నడిస్తే అందరు నడుస్తారు. నేనే ముఖ్యంగా నడవాలి, చెప్పండి అన్నమాట. ఏ చేతులు లేవా? నేనే ముఖ్యంగా నడవాలి, చెప్పండి. నేనే ముఖ్యంగా నడవాలి. హల్లెలూయా. అర్థమైందా? సో ఇప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది? మీరు కూడా స్తుతించండి. అర్థమైందా? రండి. ఇప్పుడు ఆయన కనుగొంటారట, ఎవరిని విడిచిపెట్టరని అర్థం. మన నీతి పనికి రాదని అర్థం. ఆయన స్టాండర్డ్స్ లో వెతుకుతారని అర్థం. వెతికినప్పుడు ఏం చేస్తూ కనిపిస్తారట? మెలకువగా ఉండుట కనుగొనునో. అది ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో, అది పాయింట్. ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొను. ఇప్పుడు చెప్పండి, నిద్రతో నేను పోరాడుతున్నాను, అది నన్ను దయిస్తుంది అన్నప్పుడు ఈ కథలన్నీ దేవుని దగ్గర వ్యర్థములు. నువ్వు ఇక్కడ జయించకపోతే ఆయన కనుగొన్నప్పుడు నువ్వు ఎలా యాక్టింగ్ చేస్తావు? సూటి ప్రశ్న. నేను అడుగుతున్నది కాదు, వాక్యంలో ఉంది. ధ్యానించుకోపోతే ఇంకొక సమయం రాదేమో. రెండో జాము నీదే, మూడో జాము నీ నిద్రదే, 4 మరీ ఎక్కువ గురకలు పెట్టి. మెలకు ఎప్పుడు నేర్చుకుంటావు? పక్క వారిని చూసి అడగండి కొంచెం కోపంగా. మెలకు ఎప్పుడు నేర్చుకుంటావు? కోపంగా అడగమంటే అది అడుగు. మెలకుగా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటావు? హల్లెలూయా. ఇప్పుడు వచ్చింది కోపం. నువ్వు కూడా అడిగా.
మెలకుగా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటావు? అదే హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ క్లియర్ గా రాయించిన మాట ఒకటే. హలో వినండి, అక్కడ క్లియర్ గా హలో సారు ఇక్కడ రా, నీ హాట్ సీట్కి రాను ఇక్కడ రా. వామ్మో, తయారు చేయడానికే ఎంత కష్టమైతే ఎదురు చూడడం ఇంకెంత కష్టం. బెత్తం పట్టుకొని ఒక్కొక్కరిని సెట్ చేసుకుంటుంటేనే ఎంత కష్టం అయితే, ఎవరు సెట్ చేయకుండా ఇంకా ఎదురు చూడడం మాత్రమే పని. ఆ టైంకి ఆల్రెడీ వచ్చేసాం. అర్థం కావట్లేదా? కొంచెం నూనె కావాలి అని అడుగుతున్న సమయం, షేర్ చేయడానికి టైం ఉండని కాలంలోకి మనం వెళ్తున్నాం. వెళ్ళండి అమ్మవారి దగ్గర కొనుక్కోండి అని చెప్పబోతున్న సమయానికి మనం అడుగులు పెడుతున్నాం. దొరకదండి, నూనె దొరకదు. ఆల్రెడీ కరువు స్టార్ట్ అయిపోయింది, అది వ్యాపిస్తుంది. కరువు ఆల్రెడీ వ్యాపిస్తుంది. ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియని ఏరియాలోనికి మనం వెళ్ళబోతున్నాం. అటువంటి కాలంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. గ్రహించువారు గ్రహించుదురుగాక. వెకిల్ నవ్వులు వెర్రి చేష్టలు చేసుకుంటున్న సమయం కాదు ఇది. ప్లీజ్ సీరియస్ గా తీసుకోండి. తర్వాత నువ్వు తీసుకున్నా నీకు దొరకదు. తర్వాత నువ్వు సీరియస్ అయినా అక్కడ తలుపు తట్టడానికి దేవుడు లేరు, తలుపు కూడా లేదు. యెరూషలేమా యెరూషలేమా అని పలుకుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఇల్లు నీకు విడవబడినది. అర్థం విడిచిపెట్టానని అర్థం. వద్దు నాన్న, ఆ పరిస్థితి దాకా మనం ఎదురు చూడొద్దు. ఆ పరిస్థితి కొరకు మనం ఎదురు చూడట్లా. ఆమె అది చెప్తున్న క్లియర్ మాట ఒక్కటే గ్రహించండి. నేను వచ్చినప్పుడు ఎవరు మెలకుగా ఉండుట కనుగొంటానో వాళ్ళు ధన్యులు. అంటే నేను అనేది అప్పుడు దాకా నిద్రపోయి కూడా నేను మెలకుగా ఉన్నానని యాక్టింగ్ చేయడానికి అవ్వదు అంటున్నా. నువ్వు మెలకుగా ఉన్నావో లేదో ఆయనకు తెలుసు. ఈ మెలకువలో జరుగుతున్న కార్యాలు ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. ఎక్కడో సిరియా దేశంలో స్టార్ట్ అయిన కుష్ఠువాడు బయలుదేరడని దేవుడికి ఇక్కడ చెప్పేస్తాడు. నీ ఇంటిలోనే శత్రువు తిరుగుతుంటే కూడా నీకు అర్థం కావట్లేదే, అది మెలకువా? కాదు నాన్న. ఎక్కడో సిరియా దేశంలో స్టార్ట్ అవుతున్న రాబోతున్న వానికి కుష్టు గురించి దేవుడికి ఇక్కడ బయలుపరచని, ఇంట్లో కుష్టుడికి ఇంకా తెలియట్లేదంటే అదే నిద్ర. అర్థమవుతుందా? నిద్రపోవడం అంటే గురుబెట్టి నిద్రపోవడం అంటే అర్థం మీరు అనుకున్నట్టు బ్లాంకెట్లు వేసుకుని పడుకోవడం కాదు. హలో, అదొక లెవెలే, కానీ దాని బియాండ్ లెవెల్ ఇంకా ఉన్నాయి. ఏం జరుగుతుందో నీ కుటుంబంలో నీకు తెలియకుండా ఉంది చూసావా? అది నిద్ర. చలనం లేదు చూసావా? అది నిద్ర. శత్రువు వచ్చి నిన్ను దొంగిలించుకొని వెళ్ళిపోతున్నా సరే నీకు తెలియట్లేదు చూసావా? అది నిద్ర. శత్రువు వచ్చి నీ కుమారుడు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంటే నీకు అర్థం కావట్లేదు చూసావా? అది నాన్న నిద్ర. దొంగ వచ్చి నీ మందలో ఉన్న గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే నీకు గ్రహింపు లేకుండా నిద్రపోతున్నావే, అది నిద్ర. మీకు అర్థమైందా ఇప్పుడు మెలకువ అంటే ఏంటో? అర్థమైందా? గ్రహించారా? ఏ దాసుడు మెలకుగా ఉండుట ఆయన కనుగొనునో, ఆయన కనుగొనునో. నువ్వు మెలకుగా ఉన్నానని చూపించుకోవడం వ్యర్థం. ఆయన కనుగొంటారు. ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే నడుం కట్టుకొని, ఎవరు? దాసులు కాదు, తలుపు తట్టినవాడు. తలుపు తట్టినవాడు నడుం కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండ పెట్టి,
హల్లెలూయా. తానే వచ్చి ఉపచారము చేయనని మీతో ఎటకారంగా చెప్తున్నాను, డౌట్ గా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. మత్తులో నుండి బయటకు వద్దాం. ఆలస్యం చేస్తున్నారు అంటే ప్రభు దేనికి తెలుసా? నీ లోపల ఉన్న మత్తు బయటికి చూపించడానికి. ఒక్క మాట చూడండి 39 చదువురా ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనం. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు చాలు. ఒకవేళ దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలిస్తే నువ్వు ఆ ఇంటికి కన్నం వేయకుండా యజమానుడు అలర్ట్ అవుతాడు కదా. కానీ ప్రభు అట నువ్వు అనుకోనని గడియలో వస్తానని ఎందుకు చెప్తాడంటే నువ్వు అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదని అర్థం. నిన్ను విస్తారమైన పనుల్లో చిక్కు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అవన్నిటిని దాటి నువ్వు ఆయన పట్టుకోవాలని. నిన్ను విస్తారమైన ఆలోచనలో చిక్కు పెట్టేది దేనికి తెలుసా? అవన్నిటిని దాటి బలవంతంగా నువ్వు లేపాలని. నిన్ను అబద్ధాలలో ఫుల్గా అలా చుట్టి పెట్టేస్తే కూడా నువ్వు ఎందుకు తెలుసా? ఆ మధ్యలో నిన్ను సత్యాన్ని నువ్వు వెతుక్కుంటూ పైకి రావాలని. నేను ఒక దృశ్యాన్ని చూస్తున్నాను, అది చెప్తా వినండి. నువ్వు మెంతి గింజని భూమి మీద కప్పెట్టేస్తే భూమి లోపల 2 రోజులు కాగానే అది ఎంతటిదైనా సరే పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అలా మనం తయారవ్వాలి. అంటే నీ మీద కప్పబడిన సాయిల్, నీ మీద కప్పబడిన ఫ్లెష్, నీ మీద కప్పబడిన నిన్ను నాటిన ఆ పరిస్థితులు, నువ్వున్న నీ చుట్టుపక్కల ఉన్న నీ పరిస్థితులు వంకలు కాదు. అవి నువ్వు పగలగొట్టుకుని బయటికి రావాల్సిన ఏరియా. నిన్ను ఫలించకుండా ఆపుతున్న ఏరియా అది కాదు. నిన్ను ఫలించడానికి అక్కడ పెట్టిన ఏరియా. అర్థమవుతుందా? నన్ను ఇలా పెట్టారు కాబట్టే నేను బయటికి రాలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా. కాదు, నువ్వు నిజంగా మెలకుగా ఉండు. నువ్వు ఫలించడానికి దేవుడు నీకు ఎట్టి సామర్థ్యాన్ని ఇస్తాడంటే ఆ ఫ్లెష్ ని పగలగొట్టుకొని బయటికి వచ్చే సామర్థ్యం. ఒక చిన్న మెంతి గింజ ఎంత ఉంటదండి? దానికే మట్టిని పగలగొట్టేంత సామర్థ్యాన్ని ఇస్తే నీ లోపల ఉప్పొంగుతున్న అభిషేకానికి ఆ సామర్థ్యం లేదా? నీ లోపల ఉప్పొంగుతున్న ఆశకి ఆ సామర్థ్యం లేదా? నీ లోపల ఉప్పొంగుతున్న వెలుగుకి ఆ సామర్థ్యం లేదా? మెంతి గింజ నువ్వు చూడు, కదల్లేదు, మెదల్లేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. కానీ దానిని కప్పెట్టేసినప్పుడు, ఇక లేదు అన్నట్లుగా కప్పెట్టినప్పుడు బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకు మెలకు కలిగించడానికి దేవుడు అన్నిటినీ అలౌ చేస్తున్నారు. కానీ నీకు తెలియదు అదే నీ ఫలింపు ఏరియా అని. అదే నీ ఫలింపు ఏరియా. వంకాయలు పెట్టే ఏరియా కాదు, నువ్వు ఫలించే ఏరియా. ఒక చిన్న గింజకి లోపల బర్న్ అవుతున్న, లోపల బయటికి రావాల్సిన ఆ రూట్ లోపలికి వెళ్ళిపోతుంటే ఆ షూట్ అప్ అవ్వాల్సిన దానికి ఎంత సామర్థ్యం వచ్చింది. ఎప్పుడు దానికి అంత సామర్థ్యం వచ్చింది తెలుసా? ఆ రూట్ లోపలికి వెళ్ళినప్పుడే. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, గాలిలోనికి వ్యాపించడం ఈజీయా, మట్టిలోనికి వ్యాపించడం ఈజీయా? గాలిలోనికి వ్యాపించడం ఈజీ. కానీ గాలిలోకి వ్యాపించాలంటే మట్టిలోనికి వెళ్ళే అనుభవం కావాలి. మట్టి లోపలికి దూసుకున్న అనుభవాన్ని సంపాదించు. గాలిలోనికి వ్యాపించడం నిన్ను ఎవరు ఆపగలరు? ఆమేన్.
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం అయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా యేసయ్యా. మీకు ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. సూటిగా నా తండ్రి యేసయ్యా, ఒక్కొక్క బిడ్డ యొక్క హృదయం లోపలికి నా తండ్రి ప్రభువా మీ విత్తనములు నాటిన విధానాన్ని కలిసి స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నడుముకి నా తండ్రి సత్యం అనే దట్టిని కట్టుకొని నడుమును బిగించుకొని నా తండ్రి తల్లి వైన వారుగా మెలకువ కలిగిన హెబ్రీ స్త్రీల వలె ఒక్కొక్క బిడ్డ జ్ఞానవంతురాలుగా నా తండ్రి తల ఇంటిని కట్టుకొనుటకు కృప చూపుతున్న తండ్రి స్తోత్రములయ్యా. ఆ దీపమును వెలిగించుకొని తన దీపమును కాపాడుకుంటూ నా తండ్రి ప్రభువా అనేక మందిని వెలిగిస్తూ రేపుతూ ఆ అగ్నిని నా తండ్రి యేసయ్యా నా తండ్రి ప్రభువా విస్తరింపజేసే శక్తిని ప్రతి బిడ్డకి ఇక్కడ ఇస్తున్నందుకు స్తోత్రములయ్యా. ప్రతి బలహీనతను బలముగా మార్చి నా తండ్రి ప్రభువా యేసయ్యా శక్తితో నా తండ్రి ప్రభువా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. అగ్ని స్తంభము వలె మీరు ఉండి నా తండ్రి ప్రభువా యేసయ్యా ఆ అగ్ని స్తంభములో నుండి వస్తున్న ఆ వెలుగును నా తండ్రి యేసరాజా వారు అనుభవిస్తూ ఆ మంటలు రేపుతున్న ఆ అనుభవంలోనికి ఒక్కొక్కరిని తీసుకెళ్తూ ఆ మంటలు నా తండ్రి ప్రభువా యేసయ్యా గాలి వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా నా తండ్రి ప్రభువా ఆరిపోకుండా నా తండ్రి ప్రభువా యేసయ్యా రోషము కలిగిన సైనికుడు వలె నా తండ్రి ఏ విధముగా రోషము కలిగిన సైనికుడు యుద్ధములోనికి శత్రు సైన్యములోనికి దూసుకొని వెళ్తాడు అంతటి రోషమును పుట్టిస్తూ నా తండ్రి ఒక్కొక్క బిడ్డ మీ రాకడ కొరకు సిద్ధపడటానికి నా తండ్రి మీరు ప్రిపేర్ చేస్తున్నందుకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ జీసస్. 10 మంది బుద్ధి గల కన్యకలు ఉండొచ్చు ప్రభువా, కానీ అందులో బుద్ధి లేని వారు బుద్ధిహీనులు నా తండ్రి యేసయ్య ఉంటుండగా మేమందరము బుద్ధి కలిగిన వారముగా మా ద్విజీలలో ఆ ఎక్స్ట్రా ఆయిల్ ని క్యారీ చేసుకొని నా తండ్రి ప్రభువా యేసయ్య మా శరీరమును మా ఆత్మను తండ్రి ప్రభువా యేసయ్య మేము జయిస్తా ముందుకు వెళ్ళటానికి కృప చూపుతున్న దైవం ఆ స్తోత్రములయ్యా. యేసయ్యా మీరు ఏ జాము వచ్చినా కూడా నా తండ్రి మేము మెలుగుగా ఉండి నా తండ్రి యేసయ్యా మీరు తట్టుతున్న ఆ శబ్దమును నా తండ్రి యేసయ్యా వినగలిగిన చెవులను మాకు ఇస్తున్నందుకు స్తోత్రం. మీ గొర్రెలుగా మేము ఉంటుండగా మీ స్వరమును మేము ఏ విధముగా కనుగొంటున్నామో మీరు నా తండ్రి ప్రభు ఆ సింపుల్ శబ్దమును నా తండ్రి ప్రభు యేసయ్య చేసినా కూడా ఆ శబ్దమును క్యాచ్ చేసి ఆ నా తండ్రి ప్రభు యేసయ్య ఆ ఫ్రీక్వెన్సీ నా తండ్రి ప్రభు యేసయ్య మా చెవులకు మీరు ఇస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఆ శబ్దమునకు మేము ట్యూన్ అవటానికి కృప చూపుతున్నందుకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయండి ప్రభువా, ఆ ఫ్రీక్వెన్సీని మీరు ట్యూన్ చేయండి దేవా. ఎస్ లార్డ్, మేము నా తండ్రి భూమిలోనికి ఎంత లోపలికి వెళ్తే గాలిలోనికి ఎంత విస్తారముగా మేము ఎదుగుతామా. ఎస్ లార్డ్, గాలిలో ఉన్న ఫ్రీక్వెన్సీని మేము పట్టుకొనుటకు కృప చూపుతున్న దైవం ఆ స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. భూమిలో నుండి ఆ జీవ జలములు తండ్రి యేసయ్యా వేరు ఏ విధముగా క్యాప్చర్ చేస్తూ వాసనను బట్టి వెళ్తుందో ఆ వేర్లు వాసనను బట్టి ఆ జీవజలము దగ్గరికి వెళ్తుందో మేము కూడా నా తండ్రి యేసయ్యా మిమ్మల్ని రుచి చూచిన వారమై యేసయ్యా మీ యొక్క లోతుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పి వేడుకొంచున్నాం. ఆ జీవజలములతో మమ్మల్ని నింపమని చెప్పి వేడుకొంచున్నాం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ట్రైనింగ్ ఈచ్ వన్ ఆఫ్ us Lord Jesus to be as a soldier Lord, to be as an army Father.
Thank you, Lord. You are the Lord of Lords, host of hosts, Father. Thank you, Lord. Thank you, Father. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. తండ్రి యేసయ్య, ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ మాటలు విని విడిచిపెట్టే వారముగా ఏ ఒక్కరు ఉండటానికి వీల్లేదు ప్రభువా. రాత్రి పగలు నా తండ్రి ప్రభువా, ఈ వర్డ్స్ ఏవైతే రిలీజ్ అయ్యున్నాయో ఈ అట్మాస్ఫియర్ లో నా తండ్రి యేసయ్య, ఈ మా చెవులు ఉన్నంత వరకు, మా వినికిడి ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు, మా దేహము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ సౌండ్ నా తండ్రి వినిపిస్తూనే ఉండాలి. ఈ వర్డ్స్ వినిపిస్తూనే ఉండాలి నా తండ్రి. నిద్రపోతున్నామా, ఈ వర్డ్స్ వినిపించాలి. చురుకైన మెలకువ కలిగిన వారముగా రోషముతో నా తండ్రి యేసయ్య, నీ కొరకు నా తండ్రి ప్రభువ యుద్ధ భూమిలో నా తండ్రి యేసయ్య రోషముతో పోరాడే వారముగా మేము ఉండాలయ్యా. అటువంటి రోషముతో మమ్మల్ని నింపిన తండ్రి స్తోత్రములయ్యా. మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా మేము నిద్రపోవటానికి వీల్లేదు ప్రభువా. మేము నిర్లక్ష్యంగా ఉండటానికి అస్సలు వీల్లేదు ప్రభువా. మేము కేర్లెస్ గా ఉండటానికి అంతకంటే వీల్లేదు ప్రభువా. యేసయ్యా, సత్యవాక్యమును తెలుసుకున్న వారముగా నా తండ్రి ప్రభువా ఇంకా లోతుల్లోనికి మేము వెళ్ళాలయ్యా. వాక్యంలోని ఆ మిస్టరీస్ ని, సీక్రెట్స్ ని నా తండ్రి యేసయ్య మీరు మాకు చూపిస్తున్నారు, ఇస్తున్నారు. ఆ ట్రెజర్స్ ని, ఆ పరలోకమందున్న ఆ ట్రెజర్స్, ఆ గవిని మీరు మాకు విప్పినందుకు స్తోత్రములే. అవన్నీ నా తండ్రి ప్రభువా యేసయ్య మేము గుర్తుపట్టుతో ఎక్కడ నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి ఒక పవర్ అండ్ అథారిటీతో వెళ్ళాలో అక్కడ మీరు మమ్మల్ని పంపిస్తున్నందుకు స్తోత్రం. ఎక్కడ ఒక డొమినియన్ తో నా తండ్రి రూల్ చేయాలో అక్కడ నా తండ్రి రూల్ చేస్తున్నందుకు స్తోత్రం. ఎక్కడ మేము సబ్డ్యూ చేసుకోవాలో అక్కడ మీరు మాకు ఆ పవర్, ఆ అథారిటీ అండ్ ఆ సబ్డ్యూయింగ్ నేచర్ ఇస్తున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ ఈచ్ వన్ ఆఫ్ us with your precious Holy Spirit, Father. Hallelujah. Thank you, Lord, for filling each one of us, Lord, with your Spirit, Father. With your Spirit, Father. With your Spirit, Father. Thank you, Father. Thank you, Lord. Father, bless each one of us, Lord Jesus, to arise and shine, Father, and to snore like an eagle, Lord, Father. Amen. Thank you, Jesus. Thank you, Lord. స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సోలిపోయినా నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి, నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకుంటివే. ఈ పాట వింటూనే మన హృదయాన్ని సమర్పించుకుందాం. నా ప్రాణము చేయి పట్టి నన్ను లేపితివి, నన్నాదరించి చేరదీసి కన్నీరు తుడచి హత్తుకుంటివి. నా హృదయమంతా నీ కొరకే సమర్పింతును దేవా. నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు. నీ మార్గములో నే నడిచెదను, నీ చిత్తములో
నే సాగెదను నీ మార్గములో నే నడిచెదను నీ చిత్తములో నే సాగెదను నా హృదయమంతా నీ కొరకే సమర్పిందును దేవా నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు మార్గములో నీ నడిచెదను నీ చిత్తములో నే సాగెదను నీ మార్గములో నీ నడిచెదను నీ చిత్తములో నే సాగెదను. హల్లెలూయా. మన మధ్యలో నిషాక ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం తండ్రి. సజీవ దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఈ కూడిగా హల్లెలూయా నీ చిత్త ప్రకారం నువ్వు ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నావు తండ్రి. మేము చేసినటువంటి ప్రణాళిక ఏది కాదు, కానీ ఇక్కడే హల్లెలూయా ఎవరెవరు చేరి రావాలో నీ చిత్తంలో ఉన్నది గనక హల్లెలూయా ఇక్కడ చేరి రావడానికి నువ్వు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలతో నీ బిడ్డ ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క విషయము నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. మేము మమ్మల్ని చెక్ చేస్తున్న వాళ్ళుగా ఉండడానికి ఉన్న కృప దయచేయ. నువ్వు హల్లెలూయా తట్టుతున్నటువంటి ఆ తట్టు హల్లెలూయా ఆ స్వరం వినడానికి ఉన్న కృప మాకు అనుగ్రహించేయ. ఆ స్వరం వినే లెవెల్లో మేము ఉన్నామా అని చెక్ చేయడానికి ఉన్న కృప మాకందరికి నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆ చిన్న సౌండ్ కి స్పందించే వాళ్ళుగా ఉండడానికి ఉన్న కృప మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా ఆ మంద స్వరం వినడానికి ప్రిపేర్ చేసుకొని ఉన్న వాళ్ళుగా ఉన్నటువంటి గుంపులో ఉండడానికి ఉన్న మమ్మల్ని కృప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఒక్కొక్క యామను మేల్కు ఉండి హల్లెలూయా నిద్రపోకుండా మేల్కు ఉంటున్నటువంటి అనుభవం మా జీవితంలో అందరి జీవితంలో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిద్రపోయే వాళ్ళుగా హల్లెలూయా నీ స్వరం వినకుండా పోయే వాళ్ళుగా మేము ఉండకూడదు తండ్రి. ఏ సమయంలో నువ్వు వస్తున్నారో తెలియకుండా హల్లెలూయా ఉన్నటువంటి భావంలో మేము ఉండకుండా ఎల్లప్పుడూ నీ గడియ సమీపించి ఉన్నది అని తెలుసుకొని సిద్ధమై ఉన్నటువంటి గుంపులో ఉండడానికి ఉన్న కృప మాకు నువ్వు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా చెవులు తెరచి ఉంచడానికి ఉన్న కృప దయచేయ. మా లోపల ఉన్న ఆంతరికమైనటువంటి చెవులు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ స్వరం వినేవాళ్ళుగా ఉండడానికి మాకు నువ్వు ఎలాగైతే పాము అనే హల్లెలూయా బుద్ధి ఉన్నవాడు అని చెప్పినావు తండ్రి. పాముకు బయట చెవి లేదు, కానీ లోపల ఉన్నటువంటి చెవి ద్వారా హల్లెలూయా ఆ సౌండ్ చిన్న సౌండ్ కూడా ఎలాగైతే వినిపిస్తుందో అలాగే ఆ మంద స్వరం కూడా వినిపించే లెవెల్లో మమ్మల్ని నువ్వు మారుస్తున్న విధానం అని నీకు స్తోత్రం తండ్రి. తోడుకొని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రిపేర్ చేసుకొని ఉండడానికి మన కృప దయచేయ. రాత్రి సమయం వస్తుందో పగలు సమయం వస్తుందో మాకు తెలియదు తండ్రి. ఏ సమయమైనా ప్రాణ ప్రియుడు కోసం అని వెయిట్ చేస్తున్న వాళ్ళుగా ప్రాణ ప్రియురాలుగా ఉండడానికి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎప్పుడు ఆ స్వరం వింటారు అన్నటువంటి ఎదురు చూపుతో అలా ఉండడానికి కృప దయచేయ. అపవాది అయినటువంటి సాతాను ఇటువంటి మాకు వ్యతిరేకంగా మేము పలుకుతున్న మాటలు మేము చేస్తున్న క్రియలు ఏది నీకు వ్యతిరేకంగా ఉంటారు పట్టుకొని నీ సన్నిధిలో వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడానికి తిరుగుతున్నటువంటి సమయంలో ఆ దుష్ట శాతానికి ఏదితో ఇవ్వకుండా దుష్ట శాతాన్ని అలాగ తొక్కుకొని ముందుకు వెళ్ళడానికి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని బలపరిచేయ. మాలో ఉన్నటువంటి హల్లుగా ఈ శరీరమైనటువంటి మట్టి గూడాలంలో ఈ మట్టిగా ఉన్నటువంటి కుండ లోపల ఉన్నటువంటి దివటిని హల్లుగా తీసుకురావడానికి ఈ మట్టి కుండ పగలగొట్టి దాని లోపల ఉన్నటువంటి దివటిని బయటకు తీసుకురావడానికి ఉన్న కృప మాకు దయచేయ. అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాళ్ళుగా స్పందించే వాళ్ళుగా నీ స్వరంకి హల్లులు ఎదురు చూస్తున్న బిడ్డలుగా ఉండడానికి ఉన్న కృప దయచేయ. నీ బిడ్డలను బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం. అనేక మంది చోట్ల అనేక విస్తారమైనటువంటి జన సమూహంతో
మాతో మాట్లాడే లెవెల్లో ఇప్పుడు నేను వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అనేక దేశంలో అనేక భాష మాట్లాడుతున్న వాళ్ళ మధ్యలో అనేకమైనటువంటి వ్యక్తుల మధ్యలో వెళ్ళి ఈ సత్వర్తమాన్ని ప్రకటించడానికి నా కృప వీటికి నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను నీ చేతికి సమర్పిస్తున్నాం, ఈ కుటుంబంలో నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి స్వీకరించినటువంటి ఈ కుటుంబంలో దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. సహోదర ప్రేమ కలిగిన వాడు అని ఫిలమోన్ ఎక్కడైతే హల్లెలూయా హల్లెలూయా ఆ ఎనేసిల్స్ని చేర్చుకుంటున్నారో అలాగే చల్లనిగా చేస్తున్న బిడ్డలుగా, ఆ సహోదర ప్రేమ చూపించే బిడ్డలుగా ఈ వీళ్ళను హల్లెలూయా ఆ మా ఎదురుగా చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి నీకు స్తోత్రం తండ్రి. కుటుంబంలో దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, బలపరచయ్యా, అధికమైన అభిషేకంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థనలో పోరాడి విజయం హల్లెలూయా సాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మాలో ఉన్నటువంటి హల్లెలూయా ఈ పైతొకిని ఈ హల్లెలూయా శరీరం అనేటువంటి క్రియల్ని విడిచిపెట్టి లోపల ఉన్న విత్తనం హల్లెలూయా ఎదిగి మొలిచి పైకి రావడానికి కృపను దయచేయ. హల్లెలూయా ప్రతి ఒక్క హల్లెలూయా వాతావరణం వచ్చినప్పుడు ఎటువంటి సరైన నీరు దొరకకపోయినా, ఎటువంటి గాలి తుఫాన్ వచ్చినా, ఎలాంటి అనుభవం మాకు వ్యతిరేకం వచ్చినా అది మేము పెరగడానికి ఉన్నటువంటి లెవెల్లోనే ఉండాలి. కానీ మమ్మల్ని పాడు చేస్తున్నటువంటి ఏ అనుభవం అలా మేము పాడు అయిపోకుండా పెరగడానికి ఇవన్నీ కూడా అవసరమని తెలుసుకొని పెరగడానికి కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే చివరి రోజు కోసం చివరి పేజీలో చివరి లైన్ లో మేము ఉన్నాం తండ్రి. ఇది రాకరేపుల్లో నీది సూర్యుడుగా మేము ఎప్పుడు మా వద్ద ఉదయిస్తున్నారో ఆ ఉదయించినటువంటి ఆ ఎదురు చూపు కోసమని ఉండడానికి కృప మాకు దయచే. చివరి గడియలో మేము ఉన్నాం తండ్రి. మేము మా గురించి తెలియకుండా మా ఇంటి వాళ్ళ గురించి అలాగే మా బిడ్డల గురించి, మా సమాజం గురించి, మా సంఘస్థుల గురించి, మా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి అన్ని కూడా తెలియని వాళ్ళకు ఉండకూడదు తండ్రి. నిద్రపోయే అనుభవం మనకు ఉండకూడదు తండ్రి. మాకు తెలియకపోయింది అని ఉన్నటువంటి అనుభవం మేము చెప్పకూడదు తండ్రి. తెలుసుకొని దుష్టాతానికి గోధుమ మధ్యలో గురుగులు వేస్తున్నటువంటి సమయంలోనే తెలుసుకొని దాన్ని తీసి పెరికి వేయడానికి కృప మాకు నువ్వు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తోడుగుని నడిపించేయ మమ్మల్ని అందరినీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనకి అన్నిటికీ జవాబు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి చెప్దామండి. యేసు రక్తమే సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. ప్రైజ్ లార్డ్ అని అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.